మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు కావచ్చు, దేనికోసమైనా కావచ్చు, ఏమన్నా ఉంటే నాకు తెలిస్తే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వార్త ప్రకటిస్తాం కదండి, మనం బయటికి వెళ్ళి అందరికీ కూడా యేసుక్రీస్తు గురించి, కొంతమంది రక్షణలోకి ఎందుకు రారండి, అదే విధంగా మనకి కూడా అందరిలాగానే స్వార్థ ప్రకటిస్తే దేవుని మాటలు మనం విని రక్షణ పొందేమో. కొంతమంది ఎందుకు రారండి ఆ రక్షణలోకి అంటే మనం పట్టబడినట్టుగా కొంతమంది ఎంత చెప్పినా వినరు, మొండిగా ఉంటారు. అవన్నీ ఎందుకు జరుగుతాయండి? ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సువార్త చెప్పే ముందర మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం సువార్త చెప్తుంది ఒక మనిషికి కాదు, ఒక దయ్యానికి. ప్రతి వ్యక్తిలో చీకటి శక్తి ఉంటుంది. మనం సువార్త ప్రకటించగానే ఎవరు కూడా వినరు, ఆ దురాత్మ విననీయదు. మనం సువార్త చెప్పినందుకు మనమనే డిస్టర్బ్ అవుతాం, డైవర్ట్ అవుతాం, లేదా వాళ్ళనే డైవర్ట్ అవుతారు. వాళ్ళ ఒంట్లోన దురాత్మ ఆ విధంగా చేస్తుంది. అయితే సువార్త చెప్పే ముందు, సువార్త చెప్పిన తర్వాత వాళ్ళ కోసం తరచుగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. వారిలో ఉన్న చీకటి శక్తిని మనం బంధిస్తే అప్పుడు వాళ్ళ రక్షణలోనికి రావటం జరుగుతుంది. తర్వాత ఏంది అని అంటే, సువార్త చెప్తే సరిపోదు. మనం చెప్పే సువార్త ఫస్ట్ మనలో కనబడాలి. ఇప్పుడు నేను సువార్త చెప్పి నేను మందాగిన అనుకో, అది వర్కౌట్ కాదనమాట. కొంతమంది సువార్త చెప్తారు కానీ ప్రేమ చూపారు, పబ్లిక్కి అందుబాటులో ఉండరు, జస్ట్ ఓన్లీ సువార్త చెప్పిపోతారు. అది కూడా సక్సెస్ కాదు. సువార్త చెప్తూ అందుబాటులో ఉంటూ ప్రేమ కలిగి ఉంటూ వారి కోసం ప్రేయర్ చేస్తూ ఉంటే వాళ్ళు రక్షింపబడతారు. రెండో విషయం ఏంటి అని అంటే, కొంతమంది రక్షింపబడటానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని చిత్తంలో ఉండరు. అందరూ రక్షింపబడరు, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళే రక్షింపబడతారు. మీరు అన్నట్టు మనకెవరో సువార్త చెప్పంగానే మనం అంగీకరించడానికి కారణం, మనం దేవుని చిత్తంలో ఉన్నాం. ఆ దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి మనము సువార్తను అంగీకరించి ప్రభులో రాగలిగినాం. లేకపోతే సైతాన్ శక్తి మనం రానియదు. కాబట్టి ఇవి కారణాలు సిస్టర్. బయట మనం సమాజంలో చూస్తే చాలామంది రోడ్ల మీద యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవుడు అని చెప్పుకుంటూ వెళ్తాడు. దానివల్ల ప్రతిఫలం ఉండదు. అదే మామూలుగా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ మాట్లాడుతూ ఒకటికి 2 సార్లు వాళ్ళకు ప్రార్థన చేస్తూ తరచుగా వాళ్ళకు అందుబాటులో ఉన్నప్పుడు, మన ద్వారా ఏదైనా అద్భుతము స్వస్థత జరిగినప్పుడు వాళ్ళు ఈజీగా ప్రభువుని నమ్ముకుంటారు. మళ్ళీ వాళ్ళు ప్రభువులో వస్తారు. ఆ వచ్చేంత వరకు మనమే అన్నీ మంచి చెడ్డ అన్నీ చూసుకోవాలి. లేదు అని అంటే వాళ్ళు ప్రభువులో వచ్చి కూడా మళ్ళీ లోకంలో కలిసిపోతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది బయట మనం చూస్తే సువార్త చెప్తున్నారు కానీ వచ్చి మళ్ళీ వారిని పరామర్శించి వాక్యం చేత వారిని పెంచుతలేరు, పోషిస్తలేరు. దీనివల్ల సువార్త అనేది ఒక అన్నం లాంటిది. ఒక వ్యక్తికి 5 సార్లు 6 సార్లు అన్నం పెడితే, 6 రోజులు అన్నం పెడితే 7వ రోజు మన దగ్గరకు వస్తాడు. ఒకరోజు అన్నం పెట్టేసి మీరు మా దగ్గరకు వచ్చేయండి యేసయ్యని నమ్ముకో అంటే వాళ్ళు నమ్మరు. కాబట్టి దురాత్మ ప్రభావం వల్ల వాళ్ళు డైవర్ట్ అవుతారు. దానికోసం మనం ప్రేయర్ చేయాలి. ఎప్పుడు ఆత్మలో మనం యాక్టివ్గా ఉండాలి. దాని తర్వాత మనం ప్రార్థన పూర్వకంగా ఉంటే ఆ సువార్త సేవ విస్తరిస్తుంది. మంచి డౌట్ అడిగి సిస్టర్, థ్యాంక్ యూ. దురాత్మ మళ్ళీ ఆవరించినప్పుడు వర్షిప్ చేస్తేనే ఎందుకు త్వరగా పోద్దని, ఆ ప్రేయర్ కన్నా మనం స్తుతి ఆరాధన చేసినప్పుడు, భాషలు మాట్లాడినప్పుడు త్వరగా రిలీఫ్ పొందుకోవడము, నెమ్మది పొందుకోవడం మనకు చూస్తాము. అదే ప్రేయర్ కన్నా వర్షిప్ లోనే ఎక్కువగా దురాత్మ అనేది ఎందుకు వెళ్ళిపోగలుగుతుందని? సింపుల్. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఒక ఆత్మ దిగొస్తుంది. ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, దేవుడు ఒక ఆత్మ కంపించటం తొందరగా ఎక్కడవుతుంది అంటే ఆరాధన చేసినప్పుడు. అందుకే దేవుడు వచ్చినప్పుడు దురాత్మలు అనేటివి వెళ్ళిపోతాయి, అంతే. భాషలు మాట్లాడినా, భాషల్లో ప్రేయర్ ఉంటుంది, భాషల్లో ఆరాధన ఉంటుంది, సైతాన్ని ఎదిరించటం ఉంటుంది, ఇట్లా ఎన్నో ఉంటాయి.
కాబట్టి ఈ విధంగా సైతాన్ శక్తులు వెళ్ళిపోతాయి. రోజు మనం ఆరాధన చేస్తే అమితంగా దేవుని ఒక ఆత్మచేత నింపబడతాం. మంచి డౌట్ అడిగిస్తారు. థ్యాంక్ యూ. యోబు లైఫ్ స్టోరీ చూసుకుంటే మరి సైతాన్ కూడా ఆయన అన్ని తీసేస్తాడు కదన్నా. ఆయనకున్న గాడిదలు కాకుటి అంతా పోతుంది. మరి 7 కుమారుడు 3 కుమార్తెలు అందరూ పోయిన తర్వాత ఆయనకు స్కిన్ ప్రాబ్లం కూడా వస్తుంది. మొత్తం అది స్కిన్ మొత్తం మీద ఈ కుక్కలు నాకుతూ ఉంటావు. అయినా ఆయన దేవుని విడిచిపెట్టాడు. దేవుడు ఆయన సైతాన్ని ఆజ్ఞాపిస్తాడు కదన్నా, మీరు ఆయన ప్రాణానికి ఏమీ చేయకూడదని. తర్వాత ఆయన యోబు స్థితిని మరి ఆయన ప్రార్థనా పర జీవితం చూసి దేవుడు ఆయనకు ఉన్నదంతా రెట్టింపిస్తాడు. పోయిన ఇల్లు, పొలాలు, పంటలు, గాడిదలు అన్ని ఇస్తాడు. కానీ పిల్లల్ని ఇస్తాడు మళ్ళా అంటారు కదన్నా. ఇప్పుడు ఈ చనిపోయిన పిల్లల్ని ఇస్తాడన్నా, మరి కొత్త పిల్లల్ని ఇస్తాడా? ఎంత కొత్త పిల్లలు ఇచ్చినా ఇప్పుడు చనిపోయిన పిల్లలవి అవి ఆడుకునేవి, అట్లా ఉండేది ఇట్లా ఉండేది, అది కొంచెం మైండ్ లో ఉంటది కదన్నా. అది అన్న డౌట్. థ్యాంక్ యూ. ఓకే అక్క. యోబు పిల్లలు చచ్చిపోతారు, ఆయన ఆస్తి వెళ్ళిపోతుంది, కట్టుకున్న పిల్లం కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోతుంది, ఏముండదు. ఇంకా మంచిగా అన్ని విషయాల్లో ఉన్న వ్యక్తి ఒక్కడసారి కుప్పగొలిపోతాడు. సైతాన్ అటాక్ చేస్తే అట్లా ఉంటుంది. ఒక మనిషికి సైతాన్ అటాక్ చేసినప్పుడు ఉండి డౌన్ అయిపోవటం, ఉంటూ ఒకటేసారి డెవలప్మెంట్ ఆగిపోవటం, ఆస్తులు పోవటం, పిల్లలు చచ్చిపోవటం, భార్య మాటకు వినకపోవటం, ఇవన్నీ కూడా సాతాన్ యొక్క ప్రభావము. అయితే యోబు భక్తుడు దేవుని కోసం నిలబడినప్పుడు మళ్ళీ అదే భార్య వస్తుంది. అదే భార్యకి మళ్ళీ 10 మంది పిల్లలు పుడతారు. అయితే సెకండ్ టైం పుట్టిన పిల్లలు చాలా అందంగా ఉంటారు. అమ్మాయిలు అయితే ప్రపంచంలో అంత అందగత్తెలు ఇంతవరకు రాలేదు అని అందులో రాయబడ్డది. అక్కడ పుట్టి చచ్చిపోయిన వాళ్ళు వేరు, ఇక్కడ పుట్టి మళ్ళా పుట్టిన వాళ్ళు వేరు అక్క. అయితే వాళ్ళు వీళ్ళు డిఫరెంట్ అనమాట. అట్లా చూసుకుంటే యోబు భక్తుడు మొత్తం 20 మంది పిల్లల్ని కానీ ఉంటాడు. 10 చనిపోయారు, మళ్ళీ దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఇదంతా దేవుని దగ్గర నుంచి వచ్చిన దానం. అదే భార్యకి పుట్టిరు, ఇంకొక భార్య చేసుకోలేడు. మరి అప్పటి కాలంలో అయితే ఆయుష్ చాలా ఎక్కువ ఉండే, మనుషులు చాలా తక్కువ ఉండే, జ్ఞానం తక్కువ ఉండే, ఆయుష్ చాలా ఎక్కువ ఉండే. కాబట్టి పిల్లలు పుట్టే ఆ యోగ్యత దేవుడు ఇచ్చిండు. అప్పుడు ఒక తల్లి దాదాపుగా 10 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, 13 మంది పిల్లలు, 15, 20 మంది పిల్లల్ని కూడా కనే స్టామినా ఉంటుండే వాళ్ళకి, ఆ సత్తువై ఉండే. ఇప్పుడు రాను ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ బట్టి, ఫుడ్ని బట్టి, కల్చర్ని బట్టి పిల్లలు పుట్టే తత్వము తగ్గిపోతుంది మనుషుల్లో. స్త్రీలలో కాకుండా పురుషుల్లో, అబ్బాయిల్లో పిల్లల్ని కనే స్టామినా తగ్గిపోతుంది. పిల్లలు పుడుతున్నారు కానీ అంత స్టామినా పిల్లలు పుడతలేరు, అంత స్ట్రాంగ్ పిల్లలు పుడతలేరు. మన పూర్వీకులకు ఉన్నంత స్ట్రాంగ్నెస్ మన లోపల లేదు. దానికి కారణం ఈ కల్చరు, తినే ఫుడ్, నైట్లో సరిగా నిద్ర లేకపోవటం, ఇవి. అప్పుడు అంతా కూడా అంత ఆర్గానిక్ ఉండే, అంత స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనుషులు, తర్వాత స్వచ్ఛమైన ఫుడ్ ఉండే కాబట్టి అది సాధ్యమైంది. ఇప్పట్లో సాధ్యం కాదు. ఇప్పుడు మీరు అడిగిన దానికి మనం చూస్తే ఆయన దగ్గర ఉన్న భార్యతోటి మళ్ళీ ఆయన పిల్లలు కన్నాడు. ఆ పిల్లలు వేరు, ఈ పిల్లలు వేరు. ఓకే, మంచి డౌట్ అడిగారు. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్ని చర్చిల్లో చూస్తుంటే బాప్తిస్మం ఇస్తున్నారు. ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి అనేది లేకపోకుండా ఇస్తున్నారు. మరి డబ్బులు పెట్టి కూడా ఒక్కొక్కడికి 4,000, 3,000, 5,000 అనేది ఎందుకు పనికిరాని వాళ్ళకి, అంటే సిద్ధపడిన వాళ్ళకు కూడా, తెలియని వాళ్ళకు కూడా బాప్తిస్మం ఇస్తున్నారు. వాళ్ళు మరి తప్పిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. మరి దాని వలన మరి ఇచ్చిన పాస్టర్ గారికి
ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకి అంటే ఒక శాపం, మరి వాళ్ళక వీళ్ళదా, మరిది తప్ప, మరి అది ఏ విధంగా మరి మనము చూడొచ్చు, మరి దాని ఫలితం ఎట్లా ఉంటుంది ఈ బాప్తిస్మ విషయంలో, మరి కొంచెం వివరణ ఇవ్వండి. ఓకే అంకుల్, మంచి క్వశ్చన్ అడిగారు అంకుల్. పేతురు భక్తుడు డిడాకే అని చెప్పి ఒక బుక్ రాసిండు అనమాట. ఆ బుక్లో చాలా రాసిండు, సంఘం ఎట్లుండాలా. మనకి ఇంగ్లీష్లో ఉంటుంది ఆ బుక్, మనం గూగుల్లో కొడితే కూడా వస్తుంది. దాంట్లో ఆయన చాలా విషయాలు ఏమని చెప్పిండంటే, ప్రసాదం తినకూడదు, బాప్తిజం తీసుకోవాలి, క్రిస్టియన్నే పెళ్లి చేసుకోవాలి, బాప్తిజం తీసుకో ముందు ఉపవాసం ఉండాలి, బాప్తిజం తీసుకునే వ్యక్తి కనీసం ఒక 2 సంవత్సరాలు ప్రభు గురించి తెలుసుకొని ఉండాలి అని చెప్పి ఆయన కొన్ని రాసిండు అనమాట. ప్రసాదం తినద్దని కూడా రాసిండు ఆయన. అయితే ఇప్పుడు ఆ బుక్ గురించి పెద్దగా చాలామందికి అవగాహన లేదు. ఇక్కడ తప్పు ఎవరిది వస్తుందంటే పాస్టర్ది వస్తుంది, విశ్వాసులది కాదు. అందుకే ఈ పాస్టర్స్ కూడా ఏం చేస్తున్నారు అని అంటే, నిజమైన సత్యం చెప్తే వీళ్ళు రక్షణలోనికి వస్తారో రారో అని చెప్పి వాళ్ళని మభ్యపరిచి, యేసుప్రభువుని నమ్ముకుంటే మీ కష్టాలు వెళ్ళిపోతాయి, ఇబ్బందులు రావు అని చెప్పి వీళ్ళకి బాప్తిజాలు ఇస్తున్నారు. బాప్తిజం తీసుకుంటే అయిపోతుంది, బాప్తిజం తీసుకోకపోతే నువ్వు పరలోక రాజ్యం పోవు అని ప్రలోభాలు పెట్టి వెంటనే బాప్తిజం ఇప్పించి, కొంతమంది ఇక చర్చికి వస్తూ ఉన్న తర్వాత మీరు బాప్తిజం తీసుకోరు కదా, మీరు దశమ భాగం ఇవ్వాలి, లేకపోతే మీకు శాపం వస్తుంది, అట్లా ప్రలోభాలు పెట్టి కూడా కొంతమంది విశ్వాసులని మార్చుకుంటున్నారు. ఈ విశ్వాసకి సరిగా ఎదగటం లేక, జ్ఞానం లేక, ఏదో అద్భుతాలు స్వస్థతల కోసం వచ్చి అది అవ్వకపోయేసరికి దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ ది పెంతెకోస్టల్ చర్చెస్లో వాళ్ళకి బాప్తిజం వచ్చే ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. తర్వాత కొన్ని చర్చెస్లో, అన్ని చర్చెస్లో కాదు, ది పెంతెకోస్టల్లో కొన్ని పెంతెకోస్ట్ చర్చెస్లో బాప్తిజానికి ముందు ఒక 2-3 రోజులు క్లాస్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యుని యొక్క విలువలు, శిష్యత్వం యొక్క విలువలు అని చెప్పి ఒక సబ్జెక్ట్ చెప్తారు. సేమ్ అది మామూలుగా మనం కూర్చొని విన్నట్టే ఉంటుంది. శిష్యుడు అంటే ఏంది, ఎందుకు బాప్తిజం తీసుకోవాలా, బాప్తిజం అనుభవం ఏంది, బాప్తిజం తీసుకునటం వల్ల బెనిఫిట్స్ ఏంది, బాప్తిజం తీసుకోకపోతే ఏమవుతుంది, ఇవన్నీ అయిన తర్వాత ఆ విశ్వాసిని అడుగుతారు, మరి నువ్వు తీసుకునేకి రెడీగా ఉన్నావా. నేను రెడీగా ఉన్నా సార్ అని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళా సంఘంలో కూడా చెప్పి వాళ్ళ సంఘం దగ్గర కూడా ఒప్పుకొని ఇస్తారనమాట బాప్తిజం. లేదు అంటే కనీసం సేవకుడు ఆ విశ్వాసాన్ని ఒక 2-3 సంవత్సరాలు గమనించాలి, ఆయన తీసుకోవడానికి యోగ్యతగా ఉన్నాడా అని చెప్పి. అది సంఘ సేవకుని బాధ్యత అనమాట. సేవ అంటేనే అది, విశ్వాస కోసం మొత్తం ప్రాణం పెట్టాలి. బాప్తిజం తీసుకొని కొంతమంది నేను నా చేతులతో నీకు బాప్తిజం ఇచ్చిన, నువ్వు చచ్చిపోతే నేను పూడ్చిపెట్టేది కూడా నేనే అని ఒక మాట చెప్పి తర్వాత అసలు ఇంటికి కూడా రారు. ఫోన్లు చేస్తే ఫోన్లు లేపరు, వాళ్ళు కానుకలు ఇవ్వకపోతే అసలు కేర్ చేయరు. నువ్వెంత, నీ బతికెంత, ఈ విశ్వాసం ఏదైనా చెప్తే కూడా ఓవరాల్గా కానుక గురించే మాట్లాడతావు, నువ్వు అందుకే కానుక ఇస్తలేవు, లేదు అంటే నువ్వు అసలు దేవుని నమ్మతలేవు, లేకపోతే నీ లోపల ప్రేయర్ లేదు, నీలో పాపం ఉంది, నీలో విశ్వాసం లేదు, ఇట్లాంటి డైలాగులు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. వీళ్ళంతా కూడా సబ్జెక్ట్ లేని వాళ్ళు. కాబట్టి పాస్టర్ అనే వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ చేయాలి, ఒక 2-3 సంవత్సరాలు దేవునితో గడపాలి. ఆయన గడిపిన తర్వాత అన్నీ నేర్చుకున్న తర్వాతనే అప్పుడు ఆయన సేవలు వస్తే ఆయన దగ్గరకు వచ్చిన కొంతమంది విశ్వాసులు కూడా చివరి వరకు నిలబడతారు. పౌలు భక్తుడు తిమోతికి అదే చెప్తాడు, సమయమందును అసమయమందును నువ్వు బోధించు, వాక్యం చెప్పు, బుద్ధి చెప్పు, ఖండించు, యథార్థంగా జీవించు, ఇట్లా కొన్ని విషయాలు చెప్తాడు. అట్లా చెప్తేనే నీ బోధ విన్నవారిని నువ్వు నీ బోధ విన్నవారిని అందుకు ఈ ప్రకారం నువ్వు రక్షించుకుంటావు అంటాడు. ఇప్పటి దినాల్లో మనం చూస్తే పెద్దగా ట్రైనింగ్ తీసుకుంటలేరు చాలామంది. ట్రైనింగ్ తీసుకోకుండానే దేవుడే నాకు ట్రైనింగ్ అని చెప్పేసి వచ్చేస్తున్నారు. మెడికల్ షాప్లో మందులు ఇచ్చే వ్యక్తికి
ఆర్ఎంపీ డాక్టర్కి, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్కి, స్పెషలిస్ట్కి చాలా తేడాలు ఉంటాయి. స్పెషలిస్టు ఒక రోగం వెళ్ళంగానే ఆయన గుర్తుపట్టేసి వెంటనే మందు ఇచ్చి తగ్గించేస్తాడు. అదే మనం మెడికల్ షాప్లో పోతే ప్రయోగాలు చేస్తాడు. దాని తర్వాత ఆర్ఎంపీ దగ్గర పోతే కూడా ప్రయోగాలు చేస్తాడు. ఎంబీబీఎస్ దగ్గర కూడా పోతే కొన్ని ప్రయోగాలు చేస్తారు, కొంచెం స్పీడ్గా కూడా చేస్తాడు. అయితే ఈ డాక్టర్లు అనే వాళ్ళు ఎంబీబీఎస్ కంటే కూడా ఎక్కువ చదువుకొని ఉండాలి. అప్పుడే ఆ రోగానికి వాళ్ళు తొందరగా వైద్యం దొరుకుతుంది, తొందరగా పేషెంట్ మంచిగా అయిపోతాడు. అట్లా కాకుండా జస్ట్ ఆర్ఎంపీలో ఉన్నారనుకోండి, ఈ ఆర్ఎంపీలో ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మోసం చేస్తారు. నేను కూడా డాక్టర్ అని చెప్పి నువ్వు పెట్టుకుంటే సరిపోదు, ఒక యూనివర్సిటీ చెప్పాలా ఈయన డాక్టర్కి ఫిట్ అవుతాడు అని చెప్పి సర్టిఫికెట్ ఉండాలా. ఏదో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే కాదు. అట్లనే పాస్టర్ అనే వ్యక్తికి కూడా సర్టిఫికెట్ ఉండాలా, ట్రైనింగ్ చేసి ఉండాలా. ఎవరో ఒక దగ్గర, ఒక అపోస్తుల దగ్గరనో, ఒక ప్రవక్త దగ్గరనో ఒక 6 నెలల్లో, సంవత్సరమో పరిచర్య చేసి ఉండాలి. పరిచర్య వేరు, సేవ వేరు. పరిచర్య చేసి ఆయన సంఘంతో ఎలా డీల్ చేస్తున్నాడు, సంఘస్థుని ఎలా డీల్ చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ తెలుసుకొని ఒక గురువు దగ్గర శిష్యుడు నేర్చుకొని అప్పుడు ఆయన బయట వచ్చి సేవ చేస్తే ఆయనకు దోకా ఉండదు. ఇప్పుడు నేటి సమాజంలో మనం చూస్తే శిష్యులు కాకముందే వీళ్ళు గురువులు అయిపోతారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటలేదు. దానివల్ల ఏమవుతుందంటే విశ్వాసులు బాధపడతారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థమవుతలేదు. వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు ప్రలోభాలు, నేను చెప్పింది వినకపోతే నీకు శాపం వస్తుంది, నా చర్చిని వదిలేసి ఇంకో చర్చికి పోతే నువ్వు ఆగమైపోతావు. ఈ విశ్వాసులకు వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు అటు కాకుండా ఇటు కాక అయిపోతారు. నాకు కానుకలు ఇవ్వకపోతే మొత్తం నీ జీవితం ఎగిరిపోతుంది, ఇట్లా చెప్పి చేస్తూ ఉంటారు. వీళ్ళకి దేవుని భయం ఉండదు. అదంతా కూడా ఎఫెక్ట్ ఈ సేవకునికే అవుతుంది. అందుకే బైబిల్లో యాకోబు పత్రికలో ఏమని రాస్తాడంటే, మీలో అనేకులు బోధకులు కాకుండా చూసుకోండి, బోధకులకు మరీ ఎక్కువ శిక్ష ఉన్నది. బోధకులు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి మరి యొక్క ఘనత ఉంటుంది. రెండు ఉన్నాయి. కాబట్టి సేవ చేసే వాళ్ళు మన మనస్సాక్షికి ప్రకారం మనం చేస్తున్నామా లేమా, యోగ్యత కలిగి ఉన్నామా లేమా అని చెప్పి తెలుసుకోవాలి. బైబిల్లో మర్మాలు తెలిస్తే సరిపోదు, సేవ విధానం తెలియాలి. సేవ విధానము మనం బైబిల్ ఎంత చదువుతూ కూడా అర్థం కాదు. ఒక గురువు దగ్గర కూర్చుంటేనే అర్థమవుతుంది. గొప్ప అపోస్తుల దగ్గరనే కొన్ని సంవత్సరాలు ఉంటే మనకు తెలియపరచబడుతుంది. కనీసం లేదన్నా ఒక 6 నెలల్లో, 8 నెలల్లో, ఒక సంవత్సరం అన్న తెలియాలి. చాలామంది సేవకులని మనం చూస్తే సంఘం ఎందుకు కట్టాలి, సంఘం అంటే ఏంది, ఒక విశ్వాసితో సేవకుడు ఎలా మెలగాలి, ఒక విశ్వాసిని సేవకుడు ఎలా గౌరవించాలి అనేది పాస్టర్లకు తెలుస్తలేదు. అందుకే వాళ్ళు నోటికి వచ్చినట్టు శపిస్తారు, నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటారు. దేవునికి సేవకుడు ముఖ్యమా లేకపోతే విశ్వాసి ముఖ్యమా అంటే విశ్వాసే ముఖ్యం. విశ్వాసి దేవుని యొక్క శరీరమై ఉన్నాడు. సంఘము దేవుని యొక్క శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని ఒక సంఘానికి, దేవుని ఒక శరీరాన్ని మనం శపించినప్పుడు, తిట్టినప్పుడు అది మనకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. పౌలు భక్తుడికి అదే అయింది. పౌలు భక్తుడు వచ్చి సంఘస్థులను అంతా పాడు చేస్తూ ఉంటే యేసుప్రభు ప్రత్యక్షమై నువ్వు హింసించుచున్న యేసు నేనే అని చెప్పాడు. నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. పౌలు భక్తుడు యేసుప్రభుని హింసించలేదు, సంఘాన్ని హింసించాడు. అట్లా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఒకళ్ళ సేవ చేద్దామని వస్తే బాగా నేర్చుకోవాలి. తర్వాత దేవుని దగ్గర అడగాలి, ప్రభా ఎలాంటి సేవ చేయాలి. అది మనం డీప్గా దేవునితో మనం గడిపిన కొద్దీ ఆ ప్యాటర్న్ అన్నది, ఆ ఇంటెన్షన్ అనేది మనకు కలుగుతుంది, మనకు తెలుస్తుంది. తర్వాత సేవలో వచ్చిన తర్వాత సేవ ఈజీగా జరిగిపోతుంది, ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. నేను సేవలో వచ్చినప్పుడు నాకేం ట్రైనింగ్ తెలియదు. మా అయ్యగారు మొత్తం నువ్వు పాస్టర్ అని చెప్పేసాడు. పాస్టర్ అంటే మీనింగ్ కూడా తెలియదు. నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాను. దాని తర్వాత పెండ్లి అయిపోయింది. అప్పటికే నేను మంచి సేవ చేస్తున్నా, ప్రజలు విడుదల పొందుతారు, బాప్తిజాలు ఇప్పిస్తున్నాను. నేను బాప్తిజం ఇవ్వలేదు అప్పటి వరకు. దాని తర్వాత మనకి కరెక్ట్గా తెలుస్తలేదు, మనము అడ్డిమరి గుడ్డి షాట్లు వెళ్తున్నాం, ఇట్లయితే కాదు.
అని చెప్పి నేను మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ చేసినాను. అక్కడ కొన్ని విషయాలు తెలిసినాయి. అంతకుముందు కూడా ఒక పాస్టర్ గారి దగ్గర బైబిల్ క్లాస్కి వెళ్ళేవాడిని. రోజు సోమవారం మంగళవారం ఫ్రీగా చెప్పేవాడు. పొద్దున 10 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు. అక్కడ వెళ్ళిన తర్వాత బైబిల్లో ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి, సంఘం అంటే ఇది, సంఘం నాకు తెలిసింది. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే మా అయ్యగారు నాకు ఏం నేర్పించలేదు అని అనిపించింది. అక్కడి నుంచి మా అయ్యగారి మీద కోపం వచ్చేసింది నాకు. ఆయన మంచి సేవకుడే, వేల మందిని రక్షించిండు, కన్నాడు, కానీ మా జ్ఞానం ఇవ్వలేకపోయిండు ఆయన. తర్వాత ఇట్లా కాదు అని చెప్పి అక్కడ ఉండి మనం ట్రైనింగ్ చేస్తే అది వర్కౌట్ అయ్యేటట్లేదు. వాళ్ళైతే ఒప్పుకోరు, ట్రైనింగ్ చేయొద్దు అంటారు వాళ్ళు. అట్లా అని చెప్పి నేను ఏం చేసినాను అని అంటే, మళ్ళా అక్కడి నుంచి బయటకు వచ్చి నేను ట్రైనింగ్ చేసినాను. అక్కడ కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. దాని తర్వాత ఇంకా జ్ఞానం సరిపోతలేదు, ఇంకేదో మిస్ అవుతుందని చెప్పి మొన్నాడు బెరాకాకు పోయేసి వచ్చినాను. ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఇంకా నేర్చుకోవాలని చెప్పి ఇంకేదైనా యథార్థమైనది ఇంకా ఇంకా చేస్తుంది, నాకు సాటిస్ఫాక్షన్ వస్తలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జూలైలో ఇక్కడ బేగంపేట అనే ప్రాంతంలో మళ్ళీ అక్కడ కూడా ఒక బైబిల్ కాలేజ్ ఉంది. 5 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. అప్పటికి నేను హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఆ 5 నెలలు నేను నేర్చుకుంటాను. నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే సేవా విధానం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సేవలో మనకు ధైర్యం వస్తుంది, చాలా విషయాలు తెలుస్తుంది. కొంతమందికి ఏమో నేర్చుకునే మనసు ఉండదు. వాళ్ళు ఏంటంటే సంఘాన్ని మోసం చేస్తారు, వాళ్ళంతటా వాళ్ళు కూడా మోసపోతారు. కాబట్టి ప్రతి వ్యక్తి సేవ చేయాలనే వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ ఉండాలి. నేను కొంతమంది సేవకులను నేను లేపాలనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళకి నేనేమి దాచుకోకుండా అన్నీ చెప్పాలి, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి అని చెప్పి నేను ఫస్ట్ నాకు నాలెడ్జ్ లేనప్పుడు నేనేం చేయలేను. కాబట్టి ఆ నాలెడ్జ్ నేను నేర్చుకొని ఆ నాలెడ్జ్ తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినప్పుడు వాళ్ళు బలపడినప్పుడు నేను పడినంత ప్రాబ్లమ్స్ వాళ్ళు పడరు. నేను నా సొంతంగా అర్థం చేసుకోనికి 10 ఏళ్ళు పట్టింది. నాకు మా సార్ దగ్గర నుంచి కొన్ని కొత్త విషయాలు ఈజీగా తెలిసిపోయినాయి. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను 18 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్సు ఒక 5 నెలల్లో 6 నెలల్లో వాళ్ళకి చూపిస్తాను. 18 సంవత్సరాల టైము మిగిలిపోతుంది. చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు, ఈజీగా సేవ చేస్తారు. కాబట్టి సేవకుడికే ప్రాబ్లం అంకుల్. సేవకుడు అనే వ్యక్తి కరెక్ట్ ఉండాలి. ఆ గొర్రెలు రాకపోయినా ఈయననే వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ గొర్రెలు ఇంటికి పోయినందుకు ఈయన దశంభాగం కోసం వచ్చిందంటారు, కానుక కోసం వచ్చిందంటారు, ఏమైనా అనుకుంటారు. కానీ వాళ్ళని ప్రభువులో సంపూర్ణత చేయటానికి అన్నీ ఒప్పుకొని వెళ్ళాల్సి వస్తుంది. నేను పోను వాళ్ళ ఇంటికి, నాకు ఇష్టం లేదు, ఆయన వాళ్ళు కానుక ఇవ్వరు, వాళ్ళు నన్ను అట్లా అన్నారు అని అంటే అది వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా దానికి లెక్కప్పు చెప్పాల్సి వస్తుంది. అంత అహంకారం ఉంటే సేవకి ఎందుకు వచ్చినావు అని దేవుడే అడుగుతాడు. నువ్వు పలానా వ్యక్తి నిన్ను పట్టించుకోలేదు, ఆయన నరకానికి వెళ్తున్నాడు, ఆయనతో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్ళు అంటాడు. అట్లా మంచి సేవ చేసి కూడా మన విశ్వాసుల్ని మనం రక్షించుకోకపోతే, ఒకవేళ విశ్వాసి తప్పే ఉండి ఆయన కట్ చేసి వెళ్ళిపోతే ఆ సేవకుని బాధ్యత ఏముండదు. ఇవన్నీ కూడా హెజ్కేల్ గ్రంథంలో ఉంటుంది సేవకుడు గురించి. వాళ్ళు గొర్రెల కోసం వాళ్ళు తిరగరు, వాళ్ళ గాయాలు కట్టరు, పుండ్లు పిండరు, వాళ్ళు తన గొర్రెలకు మేత వేయరు అని హెజ్కేల్ గ్రంథంలో దేవుడు కాపర్ల గురించి మాట్లాడతాడు. అది ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఇంకా కొంతమంది సేవ చేసేటప్పుడు అట్రాక్షన్, చర్చిలు, సూట్లు, అద్భుతాలు, స్వస్థతలు చెప్పి ఇవే చెప్తారు ఎక్కువ. ట్రైనింగ్ లేని వాళ్ళు చెప్పే మాటలు. ట్రైనింగ్ ఉన్న సేవకుడు చెప్పే వాక్యానికి ట్రైనింగ్ లేని వ్యక్తి వాక్యం చెప్పడానికి ఈజీగా గుర్తుపట్టవచ్చు. ట్రైనింగ్ ఉన్న సేవకుడు వాక్యం చెప్తూ ఓన్లీ వాక్యమే మాట్లాడతాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటే అంత పర్ఫెక్ట్ అవుతాడు ఆయన వాక్యంలో. ఈ ట్రైనింగ్ లేని వాళ్ళు చెప్పే ప్రసంగం ఎట్లుంటుందంటే, ఒక వచనం తీసుకొని ఏదో కొంచెం వివరించి మళ్ళీ ఈయన ఊహలో వెళ్ళిపోతాడు. ఇక ఆయన జీవితంలో జరిగింది ఊక నాది, నేను అట్లా, నేను ఇట్లా, నేను కాబట్టే చేసిన, నాది ఇట్లా, ఇదే చెప్తుంటాడు. దానివల్ల ప్రజలు ఎదగరు అనమాట. వాక్యం ఒక వ్యక్తిని సర్వసత్యంలో నడిపిస్తుంది.
నాకు ఇవన్నీ కూడా తెలియదు. లేకపోతే నేను డిగ్రీ కూడా చదవకుండా అటు సంబంధించిన బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. అన్ని సంవత్సరాలు అక్కడ చదివి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇన్ని చదవటం వల్ల టైం వేస్ట్ అయిపోయింది. ఇదే పైసలు అక్కడ ఖర్చు పెట్టుంటే అయిపోతుండే. మా అయ్యగారు ఏమన్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ వరకు చదివించండి, సేవ చేయండి. కానీ ఏంది, బైబిల్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. అది చదివిస్తే ఇంకా బాగా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ అంత లేదు, ఏదో కొంచెం ఒక 5% 10% ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ సేవలో వచ్చేసినాను. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సంఘాలను సేవను వదిలి నేను సేవ చేయలేను, నేను ట్రైనింగ్ చేయలేను, చాలా కష్టం అది. అప్పుడు 6 నెలలు 8 నెలలు కూడా, అప్పుడు కరోనా టైం ఉండే, చాలా కష్టమైంది నాకు, చాలా ఇబ్బంది పడ్డా. దాంతో షుగర్ వచ్చేసింది నాకు. ఆ 8 నెలలు ట్రైనింగ్కి చాలా ఇబ్బంది అయింది నాకు. సోమవారం పొద్దున్న 9 గంటలకు ఆడ ఉండాలి, 9-10 గంటలకు ఆడ ఉండాలి, 2 గంటల వరకు ఉండాలి. 2 గంటల వరకు వింటనే ఉండాలి, మొత్తం బుర్రంతా వేడైపోతుండే, చాలా కష్టమవుతుండే. ఇంకా మొత్తానికి అట్లా ఇట్లా చేసి సేవకు వచ్చేసినాం, సరిపోయింది. కానీ యాక్చువల్గా అయితే ఫస్ట్ మనము ట్రైనింగ్ చేసుకొని మనం మళ్ళా సేవకి రావాలి. ఓకే అంకుల్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. వీరికి దురాత్మ పరమేశ్వరుడికి వచ్చింది కదండి శోధించడానికి. అదేవిధంగా సౌలు దగ్గరికి కూడా దేవుని సన్నిధించి దురాత్మ పంపించబడుతుంది. అంటే మనకి వచ్చే కష్టాలు, శోధనలు, బలహీనత వెనుక మొత్తం దేవుడు హస్తమే ఉంటదన్నయ్య, లేకపోతే దురాత్మే కావాలని అటాక్ చేయడం అన్నది చేస్తుందన్నయ్య? మన లైఫ్ లో ఏ కష్టాలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా దురాత్మ దేవుడే పంపుతాడన్నయ్య, తనంతటా తానే వస్తుంది అన్నయ్య? మంచి ప్రశ్న వేసారు సిస్టర్, దీనికి చాలా తెలివిగా జవాబు ఇవ్వాలి. యాకోబు పత్రిక మనం చదివి చూస్తే దేవుడు ఎవరిని శోధించడు అని చెప్పి మాట ఉంటుంది. అన్నయ్య డౌట్ అడిగింది అన్నయ్య, వినిపించలేదు అన్నయ్య. మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. చెప్తాను, చాలా తెలివిగా దీనికి ఆన్సర్ చెప్పాలి. యాకోబు పత్రిక ప్రకారం మనం చదివితే, యాకోబు పత్రికలో ఏముందంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు అని ఉంటుంది. అదే మనము పాత నిబంధన ఒకవేళ చదివితే, పాత నిబంధన గ్రంథము ఒకవేళ చదివితే, దేవుని మాట విననప్పుడల్లా దేవుడు శత్రువులకే అప్పచెప్పిండు అనేది ఉంటుంది. దేవుడు శత్రువులకు అప్పచెప్పిండు, శత్రువులు అని హింసిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళా యెహోవాకు మొరపెట్టినప్పుడు ఎవరో ఒక నాయకుడిని పంపించి విడుదల చేసి, న్యాయాధిపతులు మొత్తం ఇదే ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అట్లనే దేవునికి లోపడకపోయేసరికి వాళ్ళు దేవుడు అప్పచెప్పేస్తాడు, మళ్ళా మోషేని పంపించి విడిపిస్తాడు. సంసోను, షమ్గరు, తర్వాత సమూయేలు, తర్వాత గిదియోను, వీళ్ళంతా కూడా అట్లనే వస్తారు. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా శోధించాడు, ఆయన శోధించలేడు అనమాట. ఆయన వల్ల కాదు, ఆయన మనసు పట్టలేడు అనమాట. అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే సాతానికి అప్పచెప్పేస్తాడు. సాతానికి అట్లా అప్పచెప్పి మళ్ళీ వెనక నుంచి వచ్చి చెప్తాడు, నా వైపు తిరగటి నేను మీకు బాగు చేస్తా అని చెప్పి. అందుకే సాతాన్ పేరు శోధకుడు అని పేరు వచ్చింది. శోధకుడు అంటే శోధించేవాడు అని అర్థం. కానీ దేవుడు మాత్రం ఎవరిని కూడా టార్చర్ పెట్టాడు. వాడు అన్యుడైనా కానీ లేకపోతే మిత్రుడైనా కానీ, మన పిల్లలకు మనం టార్చర్ పెట్టలేం, మనం శిక్ష ఇయ్యగలుగుతాం. కానీ దేవుడు అది కూడా ఇయ్యలేడు, ఆయన మనసు అంత సున్నితం అన్నమాట. అప్పుడప్పుడు సాతానికి అప్పచెప్తూ ఉంటాడు, లేకపోతే దేవుడు తన కృపను కొంచెం తీసేస్తాడు, సాతాను వచ్చి ఇబ్బంది పెడతా ఉంటాడు. కొన్ని ఏమో మనం చేతులారా చేసుకునేటివి ఉంటాయి శోధనలు, మనం చేతులారా చేసి, అది దేవుని ప్రమాణం ఉండదు, సైతాన్ ప్రమాణం కూడా ఉండదు, మనం చేసుకునేది ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఈ చలికాలంలో సర్ది అయింది, జలుబు అయింది. చలికాలంలో జలుబు అయినప్పుడు మనం ఛాయ్ తాగకూడదు. మనం కావాలని వేడివేడి ఛాయ్ తాగినాం అనుకుంటే దగ్గు వస్తుంది. జలుబు అయిందని చెప్పి స్వీట్ తినకూడదు. ఇది సైతాన్ పెట్టింది కాదు, దేవుడు పెట్టింది కాదు, మనం చేసుకుంది. శోధన అనేటిది మనం చేసుకున్న తప్పుల వల్ల వస్తుంది, మన తల్లిదండ్రులు చేసిన తప్పుల వల్ల కూడా వస్తుంది. తల్లిదండ్రులు మిస్టేక్లు చేసినవి,
లేకపోతే మన పితరులు వాళ్ళు చేసిన ఏదో ఒక తప్పు, అదే తప్పు మనం కూడా చేస్తాం, మన పిల్లలు కూడా చేస్తారు, దానివల్ల కూడా వస్తుంటుంది. సాతాన్ యొక్క ప్రభావం వల్ల కూడా వస్తుంది. వేరే వ్యక్తి పొరపాటు చేస్తే కూడా అది మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఏది అయినా కానీ మన చుట్టాల ద్వారా వచ్చినా, మన ద్వారా వచ్చినా, వేరే వ్యక్తి దగ్గర వచ్చినా కానీ వన్స్ మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ శ్రమ నుండి, ఆ శోధన నుంచి ప్రభు విడిపిస్తాడు. సైతాన్ పేరు శోధకుడు. వాడు ఎక్కడ ఛాన్స్ దొరికినా మనల్ని కొట్టేస్తాడు. ఆ సైతాన్ని జయించాలి అని అంటే ఓన్లీ మనం ప్రభు పాదాల దగ్గరికి రావాలి, ప్రభువును ఒప్పుకోవాలి. ప్రభువును ఒప్పుకున్న తర్వాత కూడా కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రభువుని నమ్మకం ముందు వచ్చే శోధనలు, ప్రభువుకు నమ్మిన తర్వాత వచ్చే శోధనలు చాలా తేడా ఉంటాయి. ఈ శోధనలన్నీ కూడా ఆత్మీయ శోధనలు అన్నమాట. మనని ప్రభువులో లేకుండా చేస్తుంది. ఈ శోధనలే సైతాన్ పెట్టే శోధనలు. బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయ శోధన అంటే మన దేవుణ్ణి ఎక్కడ ఎదుగుతుంటామో అక్కడ వాడు కట్ చేస్తూ ఉంటాడు. దేవుని పనికి వాడు ఆటంకపరుస్తూ ఉంటాడు. ఈ విధంగా చాలా శోధనలకి చాలా రకాలు ఉన్నాయి. మనం ఒకటని మనము చెప్పలేము. మనిషి పుట్టిండంటే ఖచ్చితంగా శోధనలు అయితే అనుభవించాలి. శోధన లేకుండా ఎవ్వడు ఉండడు ప్రపంచంలో. ఇప్పుడు అదాని అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. అమెరికాలో ఆయనకి కేసు బుక్ అయింది. మనం ఇండియాలో 2వ కోటీశ్వరుడు అనమాట. జగన్ గవర్నమెంట్కి 2,000 కోట్లు ఏమో ఇచ్చాడు. ఏదో కేసులు ఇరుక్కపోయాడు ఆయన. ఆయన ధనవంతుడు కదా, ఆయనకేమో అనుకుంటా, ఆయనకే ఈడ పత్తలేదు. అమెరికాలోనే కేసు బుక్ అయింది ఆయన. అమెరికా పోలీసులు వెతుకుతారు. ఆయన వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు భారతదేశంలో. అట్లా మనం బాగా గమనిస్తే ఏంది అని అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమాటిక్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు. ప్రతి వ్యక్తికి, పుట్టిన వ్యక్తికి శోధన అయితే తప్పదు. మనం చచ్చిపోయేంత వరకు శోధన, శ్రమ, ఏడుపు, దుఃఖము ఇవైతే ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మనం ప్రభువుని బట్టి, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుకు సాక్షిగా ఉండి మనం ప్రార్థన చేసుకుంటూ మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ శోధన, ఆ శ్రమ నుండి మనం విడిపించబడతాం. మంచి ప్రశ్న సిస్టర్, థ్యాంక్ యూ. ఫస్ట్ స్టార్టింగ్ భూమి మీద ఏది లేదు కదన్నా. ఆదాము అవ్వ నుంచి సంతానం స్టార్ట్ అయింది. అయితే మనం అందరము ఆదాము అవ్వ పిల్లలు కదన్నా. అయితే దేవుడు పిల్లలన్నా, ఆదాము అవ్వ పిల్లలు? అది బైబిల్లోనే ఉంది అక్క. మత్తయి సువార్తలో ఉంటుంది, తర్వాత ఆది కాండంలో కూడా ఉంటుంది. ఆదం దేవుని కుమారుడు. అసలు దేవుడు ఆదాంని ఎందుకు చేయాలనుకున్నాడు అంటే ఆయన తండ్రి అనిపించుకోవాలనుకున్నాడు. అంతకుముందు దేవుని దగ్గర సేవకులు ఉన్నారు, దూతలు. సేవకులు ఎంతమంది ఉంటే ఆయన తండ్రి కాడు. తండ్రి కావాలంటే పిల్లలు కావాలి. దేవుడు దేవదూతల పోలికల్లో లేడు. దేవుడు తండ్రి అనిపించుకోవాలనుకున్నాడు. తండ్రి అనిపించుకోవాలి అంటే ఆయనకు పిల్లలు కావాలి. అందుకే దేవుళ్ళో మనం చూస్తే స్త్రీతత్వం ఉంటుంది, పురుషతత్వం ఉంటుంది. దేవుళ్ళో ఓన్లీ పురుషతత్వమే ఉండదు. అందుకే బైబిల్లో చాలా క్లియర్గా రాశాడు, దేవుడు స్త్రీను పురుషుని సృష్టించిండు, తన పోలిక చెప్పున సృష్టించిండు. స్త్రీగా చేసిండు, పురుషుడిగా చేసిండు. ఆయనలో సగభాగం స్త్రీ ఉంటుంది, సగభాగం పురుషుడు ఉంటుంది. అయితే ఈ స్త్రీ పురుషుడు వల్ల పిల్లలు కలగాలి కాబట్టి వాళ్ళకు ఒక జెండర్ ఇచ్చిండు. పిల్లలు ఉత్పత్తి చేసే క్రమం ఏదైతే ఉందో అది ఓన్లీ మనుషులకి ఇచ్చిండు, ఇంకెవరికి ఇవ్వలేడు. ప్రపంచమంతా ఆయన పిల్లలు కావాలి. ఇప్పుడు చైనా అనే దేశము మన శత్రు దేశం, పాకిస్తాన్ అనేది మన శత్రు దేశం. ఒక 100 సంవత్సరాల ముందల పాకిస్తాన్లో మొత్తం హిందువులే ఉండేటోళ్ళు, వాళ్ళు మన అన్నదమ్ముడు. చైనాలో కూడా మనమే ఉండేటోళ్ళం.
ఒక 3000-4000 సంవత్సరాల క్రితం అసలు చైనా లేకుండే, ఇండియా లేకుండే, ఏది లేకుండే, ఒక చిన్న గ్రామం ఉంటుండే. నోవాహు కుటుంబం అప్పుడు ఎంతమంది ఉండే? 3 అన్నదమ్ములు ఉండే, వాళ్ళ పిల్లలు ఉండే, అంతే. వాళ్ళే మళ్ళీ వెళ్ళి పెరిగిపోయారు. ఒక్క మనిషి నుంచి ఇంతమంది జనాభాని దేవుడు చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే. మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే, ఆదికాండం కూడా చదివితే, అక్కడ అందరు చాలా పేర్లు వచ్చి ఆదాం దేవుని కుమారుడు అన్నాడు. మన పోలిక చెప్పుని నరుని చేద్దాము అన్నాడు. అందుకే మనము ఏ మనిషిని కూడా తిట్టద్దు, బ్లేమ్ చేయొద్దు. ఆ మనిషి కూడా దేవుని ఒక పోలిక అన్నమాట. మనకేదో కోపం వచ్చినప్పుడు ఏదో విమర్శిస్తాం, ఏదో తిడతాం, కానీ అదే పని మీద ఆయన మీద అటాక్ చేయొద్దు. ఇప్పుడు కొంతమంది చేతపడి మంత్రాలు, దాని తర్వాత వశీకరణ, ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు. అది దేవుని ఒక పోలికని వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. చాలా భయంకరమైన శ్రమ అనుభవిస్తారు వాళ్ళు, చాలా ఘోరం, చాలా. దానివల్ల సుఖపడిన వాళ్ళు ఎవ్వరు లేరు, మర్డర్లు చేసిన వాళ్ళు. అందుకే నరహత్య అనేది చాలా పెద్ద పాపం దేవుని దృష్టిలో. అట్లనే వ్యభిచారం అనేది కూడా చాలా పెద్ద పాపం. ఎందుకంటే దేవుని పిల్లల్ని పాడు చేస్తున్నాడు. ఇట్లా జరగాలన్నది సాతాను యొక్క కుట్ర, కాబట్టి వాడు పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. అట్లా అన్నప్పుడు మరి బాప్తిజం ఎందుకు తీసుకోవాలా బ్రదర్? ఇక అందరు దేవుని బిడ్డలే కదా అని అనిపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళంతా అన్యులు, ముస్లిమ్స్, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సంతానమే. ఆ దేవుని యొక్క సంతానం రుజువుపరచబడాలి. దేని చేత రుజువుపరచబడాలి అంటే, దేవుని వాక్యం చేత రుజువుపరచబడాలి. మీరు బాప్తిజం తీసుకుంటే నా పిల్లలు అవుతారు, అది ఆ కొటేషన్ ఉంటుంది బైబిల్లో. దాన్ని మనం నెరవేర్చాలి. ఆ ఆజ్ఞను మనం పాటించినప్పుడే అక్కడ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషికి ఒక 10 సంబంధాలు చూపిస్తారు, 10 మంది అమ్మాయిలు చూపిస్తారు. ఆ 10 మంది కూడా అమ్మాయిలు భార్యలంటే సరిపోదు. ఈ చేసుకునే వ్యక్తి ఏం చేయాలంటే ఎవరికొకరికి తాళి కట్టాలి, అప్పుడే భార్య అవుతుంది. 10 మంది యోగ్యులే, కానీ 10 మందిలో ఎవరికి కడితే, ఒకవేళ 10 మందికి కడితే 10 మంది కూడా భార్యలు అయిపోతారు ఆయనకి. ఒకటే భర్త, 10 మంది భార్యలు. అట్లా మనము చేయాల్సిన పని ఏంటంటే, మీరందరు దేవుని బిడ్డలే. మీరు రక్షణ పొందితే ఆ దేవుని బిడ్డల క్రమంలో మీరు చేర్చబడతారు. దేవుడు పెట్టిన నియమము. అట్లయితేనే మీరు నరకం నుండి మీరు తప్పించబడతారు. దేవుని ఒక ముద్ర వస్తుంది. బాప్తిజం తీసుకోకపోతే దేవుని ఒక ముద్ర రాదు, నరకానికి పోతారని మనం చెప్పాలి. దేవుని మనసులో భారం, ఆ వేదన అదే. నశించబోతున్న వాళ్ళందరూ నా పిల్లలే కదా, వాళ్ళు ఎందుకు రక్షణలోనికి వస్తలేరు, వాళ్ళు రక్షణలో రావాలా కదా అని దేవుని ఆయన భారం అదే. కాబట్టి ఆ భారం మనం అర్థం చేసుకొని మనల్ని మనం కాపాడుకుంటూ కొంతమందినైనా మనం కాపాడి దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఇది దేవుని యొక్క సంపూర్ణ సంకల్పం. మంచి డౌట్ అడిగారక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది? నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? నేను చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అదొకసారి చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా లేదా షార్ట్కట్లో చెప్తున్నానా? అసలు నేనేం చెప్తున్నా? ఎందుకంటే నేనేం చెప్తున్నా నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. అబ్బా ఈయన ఏదో చెప్తున్నా అన్నట్టు కూడా అనిపిస్తుంది, చెవులకల్ రక్తం వచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని చెప్పండి, నేను చెప్పింది మీకు ఏం అర్థమవుతుంది? మీరు అడిగిన క్వశ్చన్కి నేను రీచ్ అవుతున్నానా? నా ఆన్సర్ కరెక్టే అనిపిస్తుందా, లేకపోతే ఇంకేదో చెప్తే బాగుండు అనిపిస్తుందా, లేకపోతే వింటున్నప్పుడు అరే ఇంత స్టోరీ ఉంటుందా అని అనిపిస్తుంది? అసలు ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ చెప్పండి. అందరూ కూడా చెప్పండి, ఎక్కువ చెప్పకండి. ఒక 1 మినిట్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి.
మాకు తెలియదు, ఇంకా ఎన్నో చెప్తున్నారు మీరు, నాకు ఇంత స్టోరీ ఉంటుందా అని అనిపించింది. మాకు తెలిసింది ఊరంతా, అందులో ఇంకా కొండంత దాచి ఉందని మాకు డీప్ గా తెలుస్తుందన్న. లేదు కరెక్ట్ గానే చెప్తున్నారు, ఏ క్వశ్చన్ అడిగినా దానికి కరెక్ట్ గా 100% ఆన్సర్ ఇస్తున్నారన్న. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్తాను. వాక్యం నుంచి తీసే చెప్తున్నారు కదా అన్ని. వాక్యంలో ఎంత నిమిత్తం రాయబడి ఉందో, ఆ దురాత్మల గురించి, దేని గురించి అయినా, అన్ని భాషల గురించి కావచ్చు, విగ్రహారాధన దగ్గర పెట్టే ప్రసాదాల గురించి కావచ్చు, అన్ని వాక్యం టు వాక్యం చెప్తున్నారు. అక్కడ ఎంత నిమిత్తం కూడా రాయబడింది, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మేము తప్పిపోకుండా పర్ఫెక్ట్ గా ఉండడానికి బాగుందండి. ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేక చాలా మంది అన్యులుగా మారిపోతున్నారు కదండి. ఎక్కడ ఏ విధంగా నడవాలన్నది కూడా చెప్తున్నారని, సందర్భాన్ని బట్టి కూడా కొన్ని చేశారు కదండి భక్తులు. ఆ విధంగా కూడా మనం ఇటు పడిపోకుండా అటు పడిపోకుండా మన వాళ్ళని కూడా మనం విడిచిపెట్టకుండా అన్ని విధాలుగా నడిచే విధంగా వాక్యం ఉంటుందండి. చాలా బాగుందండి, బాగా చెప్తున్నారని, బాగా నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ అని. ఇంకా మిగతా వాళ్ళు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది క్వశ్చన్ అడిగినప్పుడు? చెప్పరా మరి, ఎవరు చెప్పరా? చెప్తున్నారు, మేమే కొన్ని సందర్భాల్లో సరిగ్గా వినట్లేదు అన్నయ్య. చాలా మీరైతే బాగా చెప్తున్నారు అన్నయ్య, మీ నుండి అయితే చాలా నేర్చుకుంటున్నాం అన్నయ్య. రైతులాడు అన్నయ్య. చేసినట్టాము. మరి తెలియని ప్రతిదీ కూడా బాగానే వివరిస్తున్నారు, అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇలా ఎవరు కూడా అడిగిన ప్రతిదానికి చెప్పడానికి అలాగ అడగరు. అంటే మరి వాళ్ళు అడగండి చెప్తానని ఎవరు కూడా అనరు, కానీ అడగండి, తెలియంది నేను చెప్తాను, నాకు తెలిస్తే మరి అడగొచ్చు, అడగండి అనేసి డౌట్లు క్లియర్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. మరి డౌట్లు క్లియర్ చేసుకోవడం కూడా మరి ఒక సాయంకాలం క్లాస్ కూడా మీరు తీసుకుంటున్నారు. మరి తెలియంది ప్రతిదీ కూడా తెలియపరుస్తున్నారు. సరే చాలా ఓపిక్ గా చెప్తున్నారు అన్నయ్య అన్ని కూడా. మరి దేవుని విషయము వివరణ బాగానే ఇస్తున్నారు, చేస్తున్నారు. ఆత్మీయంగానే కాకోకుండా ఆరోగ్యపరంగా కూడా చెప్పగలిగే ఇది దేవుడు మీకు ఇచ్చారని మేము తలంస్తున్నాము. మరి అన్ని సంఘాల్లో ఏదో ప్రోత్సాహం ఇంకా ఉంటే కొంచెం కుటుంబ విషయం చెబుతారే గాని ఆరోగ్యపరంగాను మరి మెడికల్ పరంగా అంటే హాస్పిటల్ విషయంలో కానివ్వండి మీ అనుభవం, మరి ఆరోగ్యపరంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, కుటుంబ వ్యవస్థ గురించి కానివ్వండి, అన్ని విషయాల్లో మీరు మాకు చెప్పగలిగినంత పాండిత్యం అంటే జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. మరి ఇంత సలహా అనేది మాకు దొరకటము చాలా గొప్ప భాగ్యము. మరి అందరూ మరి నేర్చుకుని విని దానిలో అనుభవించి దానిలో సారాంశం గ్రహించి జీవించిన వాళ్ళు మరి మీ వల్లనే ఈ లోకంలో మరి నలుగురికి కూడా చెప్పగలిగే స్తోమత ఉంటుంది. మరి అది మాకు అందటం అనేది చాలా ధన్యత అని నేను మాత్రం తలంస్తున్నాను. మరి అన్ని విషయాల్లో మీరు చెప్పగలుగుతున్నారు. మరి ఇంతటి తక్కువ వయసులో మీరు అంతటి దేవుడు ఇచ్చినందుకు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇంకా ముందు మీరు ఇంకా తెలియని విషయాలు ఇంకా నేర్చుకుని, నా సలహా ఏంటంటే ఇంకా చాలా అన్ని విషయాలు
దేవతల గురించి దెయ్యాల గురించి కూడా మీరు చాలా వివరణ ఇస్తున్నారు. మరి ఈ దెయ్యాల గురించి మరి కల్పించుకుని మరి చేసినప్పుడు అంటే అపోస్తులకైతే చాలా భయంకరమైన శోధన ఉంటుంది. అలాగే దెయ్యాల గురించి దానిలో విడగొట్టడము, విడుదల దయచేయడం అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది. మరి దాన్ని కూడా బేస్ చేస్తున్నారు. అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మరి అన్నిట్లో కూడా రీసెర్చ్ చేసి దేవుడు ఇచ్చిన సమయంలో మీరు పొందుకోగలిగారు. అంత మాత్రమే కాదు, ఇంకా 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 అన్వేషణ జరిగి మీరు మంచి గొప్పగా దేవుడు ఆశీర్వదించి అనేకులకి మహిమార్థంగా ఆశీర్వాదకరంగా మరి ఆది అపోస్తుల్లాగా ఉండాలనేది నా కోరిక. దేవునికి స్తోత్రం. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మరి మంచి విషయాలు మీరు జ్ఞాపకం చేశారు. రైట్, ఓకే, మంచిది. నేను నా అనుభవం పంచుకోవాలనుకుంటున్నాను. మరి మీరు కూడా మంచి నాకు సహాయం చేస్తూ ఉన్నారు. బయట చాలా విషయాల్లో ఎక్కువగా ఫేకే ఉంది, ఎక్కువగా ఫేక్ సమాచారం, ఫేకు. మనము ప్రతిదీ కూడా అనలైజ్ చేయాలి, అంటే ఆలోచించాలి. దేవుడు మనందరికి కూడా జ్ఞానం ఇచ్చాడు. మనకు అది ఆశ ఉన్నప్పుడు ఆ ఆశ మనకు తీసుకుపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు పట్టుకోకుండా ఇంకా ఏదన్నా ఇంకా తెలిస్తే బాగుండు, ఇంకా ఇది చెప్పింది కరెక్టా అని చెప్పి మనం ఆలోచించాలి. 4 వైపులా ఆలోచించినప్పుడు మీరు ఏదైతే మనసులో కోరుకుంటారో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు ఈ సబ్జెక్ట్ దొరికితే బాగుండు, నాకు ఇట్లా దొరికితే బాగుండు అంటే ఆ వారంలో దొరికేస్తుంది మనకి. అది పుస్తక రూపంలోనే దొరుకుతుంది, లేకపోతే ఎవడైనా దాని గురించి మాట్లాడతాడు, లేకపోతే మన అనుభవం నుంచే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మైండ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మనం తెలుసుకోవాలా, నేర్చుకోవాలని ఉండాలి. చైనాలో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. ఒక విద్యార్థి రియల్గా ఉన్నప్పుడు, రెడీగా ఉన్నప్పుడు బోధకుడు, ఒక గురువు ప్రత్యక్షమవుతాడు. నిజంగా విద్యార్థి రెడీగా ఉన్నప్పుడు ఆ బోధకుడు మాయమైపోతాడు, ఆ గురువు మాయమైపోతాడు. అంటే ఒక వ్యక్తి శిష్యుడు రూపంలో వచ్చినప్పుడు పరిపక్వతంలో వచ్చినప్పుడు అని అంటే అంతకే ఆగిపోతుంది ఆలోచన. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, అందులోకి వెళ్ళి నేను ఏం నేర్చుకోవాలా, నేను చేసిన తప్పు ఏంది, ఈ రకమైన మోటివేషన్, ఈ రకమైన మైండ్ సెట్ ఉన్నప్పుడు నువ్వు పుస్తకం చదవాలనేదే లేదు. అక్కడ ఉన్న సిట్యువేషనే నీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దేవా నీ జ్ఞానం ఏమని అడగాలి, చాలా ఇంపార్టెంట్. మనం అన్ని ప్రేయర్ చేస్తాం కానీ ఈ ప్రేయర్ చేయం. నాకు నీ జ్ఞానం కావాలా ప్రభా, నీ జ్ఞానం. నేను దేవుడిని నమ్మిన కొత్తలో సామెతల గ్రంథం బాగా నన్ను బతికించింది అనమాట. అందులో ఎక్కువ సొలొమోన్ భక్తుడు సామెతల గురించి మాట్లాడాడు. సామెతల గ్రంథం వివరించటంలో నేను దిట్ట అనమాట, చాలా బాగా వివరిస్తాను. అన్నీ ఒక రకంగా ఉంటే సామెతల గ్రంథం ఇంకో రకంగా ఉంటాయి. నేను వాక్యం చెప్పేటప్పుడు అందులోకి వెళ్ళి వచనం తీసుకొని చెప్పాను. ఏదో ఎప్పుడన్నా రేర్లో చెప్తా, కానీ ఎక్కువగా ఒక పారాగ్రాఫ్ తీసుకొని కిందేముంది అది చదువుకుంటూ వెళ్ళి ఆ అధ్యాయంలో ఏముందో అవి వివరించుకుంటూ పోతాం. ఈ అలవాటు నాకు కావటానికి నేను క్రమం తప్పకుండా సామెతల గ్రంథం చదివినాను. అందులో ఎక్కువగా జ్ఞానం గురించి రాయబడ్డది. నా కుమారుడా జ్ఞానం, నువ్వు జ్ఞానంని సంపాదించుకో, హృదయంలో దాచుకో, బంగారం, డబ్బు, ఐశ్వర్యం అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తుంది అన్నాడు. మనం చాలామంది మనకు వస్తున్న ప్రాబ్లమ్స్లో పడిపోవటం, మనం పేదరికంగా మారిపోవటం, ఇతరుల చేత మోసపోవటం, దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే
మనకి జ్ఞానం లేకపోవటం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వస్తుంది. నేను నాకు వచ్చిన ప్రాబ్లమ్స్కి ఎవరిని పెద్దగా సలహా అడగా. నేను మా ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే బయట వచ్చే కావచ్చు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు నాకు. ఎందుకు అట్లా అనిపిస్తుంది అని అంటే నాకున్న దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది నేను ఏం చేయాలి, నా వల్ల ఇది కాలేదు, అసలు నేను చేసిన మిస్టేక్ ఏంది. ఒకటికి 10 సార్లు వెనక తిరుగుతా అనమాట. అందరూ ముందు నుంచి వెనకకు వస్తే నేను వెనక నుంచి ముందుకు వస్తాను అనమాట. ముందు నుంచి వెనకకు వస్తారు, నేను వెనక నుంచి ముందుకు పోతాను. అది నాకు ఈజీ అయిపోయింది అనమాట లైఫ్లో. కాబట్టి మీరు కూడా మంచి పండితులు కావాలి. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడద్దు. ఆధారపడితే వాళ్ళు ముంచేస్తారు. వాళ్ళ సొంత భార్యనే కావచ్చు, సొంత పిల్లలే కావచ్చు, సొంత బంటే కావచ్చు, ఎవడైనా కావచ్చు. మన నీడ కూడా మనల్ని మోసం చేస్తుంది. చాలా ప్రాముఖ్యం. మన కంటి చూపు మనల్ని మోసం చేస్తుంది, మన వినికిడి శక్తి మనల్ని మోసం చేస్తుంది. మన మీద మనమే ఆధారపడాలి. మనకి బయట వారి నుంచి వచ్చే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తాయి అంటే పలానా వ్యక్తి మీద మనం ఆధారపడతాం, ఆయన ఏదో సలహా ఇస్తాడో దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతాం, గుంతలో పడిపోతాం. నువ్వు అన్నందుకేరా నేను ఇందులో పడినా అంటాం. మరి నువ్వు అడిగినందుకే నేను చెప్పినా అని ఆయన అంటాడు. అదే మనం దాన్ని కొంచెం లేట్గా స్టడీ చేసి టైం అయినా కానీ దాన్ని మొత్తం మూలం తెలుసుకుంటే ఈజీగా మనం పెద్దగా ఏం ఉండదు. అట్లా మనం ఏ దాంట్లో అయినా మనం చేయొచ్చు. ఒక ఉద్యోగం ఉంది, ఉద్యోగంకి ఒక 10,000 వస్తున్నాయి మనకి. ఆ 10,000ని ₹1,00,000 చేయొచ్చు మనం సొంతంగా కష్టపడి. ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చు, దాన్ని తగ్గించుకోవచ్చు. ఎవరి మీదనో ఆధారపడితే బిజినెస్ డెవలప్మెంట్ కాదు. ఎవరి మీద ఆధారపడితే మనకు వచ్చే శాలరీ పెరగదు. మన మీదనే ఆధారపడాలి. మన బాడీని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. దేవుడు ఒక మనిషికి చాలా పవర్ ఇచ్చిండు. ప్రపంచంలో దేవుని తర్వాత ఎక్కువ పవర్ ఉంది అని అంటే అది మనిషికే అన్నమాట. చాలా పవర్ ఇచ్చిండు. ఎంత పవర్ ఇచ్చిండంటే ఆ పవర్లో, ఆ బ్రెయిన్లో 1% వాడుతున్నాం మనం. కొంతమంది 10%, 12% వాడతారు. వాళ్ళు మేధావులు. వాళ్ళు 10% వాడితేనే మహా మేధావులు అయినప్పుడు 30, 40, 50 వాడితే ఇంకా అపర మేధావులు అయిపోతారు. కానీ వాడతలేరు. ఆ బ్రెయిన్ని వాడే పద్ధతి మనం ఆత్మ నడిపింపుతో వస్తుంది. దేవునిలో ఉన్నప్పుడు, ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఎక్కడ పోతే ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎక్కడ ఏది నేర్చుకోవాలా, ఒక మనిషిని ఎలా పసిగట్టాలా, ఇవన్నీ కూడా దేవుని ఒక ఆత్మ చేత మనం తెలుసుకోగలుగుతాం. అన్నీ నేర్పిస్తాడు దేవుడు. మనం అడగాలి, ప్రభా నాకు ఇది తెలియదు. నీకు గురువు అవసరం లేదు, ఆయననే గురువు. ఆయన యూనివర్సల్ గురువు అన్నమాట, యూనిక్ గురువు. అంటే ఆయన లెక్క ఎవడు బోధించాడు. ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. రోజు దేవునితో మనం టైం స్పెండ్ చేయాలి. ఖాళీగా ఉన్నప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని ఒక చైర్ వేసుకొని కింద కూర్చొని, యేసు ప్రభా ఈ చైర్లో రా, ఈ చైర్ మీద కూర్చున్నందుకు వందనాలు, ఇదిగో నా ప్రశ్నలు ఇవి, దీని గురించి నాకు చెప్పు. తర్వాత ప్రేయర్ చేస్తాం, భాషలు మాట్లాడతాం, బైబిల్ చదువుతాం. దేవుడు ఆలోచన ద్వారా మనతో మాట్లాడతాడు, లేకపోతే స్వరం ద్వారా మాట్లాడతాడు. పోనీ అది ఆ రోజు రాలే, ఒక 2-3 రోజుల్లో ఆ సబ్జెక్ట్ మన దగ్గరకు వస్తుంది. ఫోన్ ద్వారానో, పక్కన ద్వారానో, ఏదో మొత్తానికి వచ్చేస్తుంది. దేవుడు తన బిడ్డల్ని జ్ఞానవంతులుగా మార్చాలనుకుంటున్నాడు. ఎప్పుడు జ్ఞానవంతులుగా మారుస్తారు? ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు జ్ఞానవంతులుగా మారుతారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫ్యామిలీలో బాగా దెబ్బతిన్నప్పుడు, సాతాను చేత బాగా దెబ్బతిన్నప్పుడు కూడా బాగా జ్ఞానం పెరుగుతుంది. చాలా ప్రాముఖ్యం. ఫ్యామిలీ వాళ్ళు, తర్వాత సైతాన్ శక్తులతో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనకి చాలా జ్ఞానం వస్తుంది, చాలా ఆలోచన పవర్ పెరుగుతుంది.
అప్పుడు మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. నేను మొదట్లోకి వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడేటోడిని, గుంతలో పడిపోయేటోడిని. ఎవరైనా కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అవసరం కోసమే వస్తారు. మన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకోవటానికి వస్తారు వాళ్ళు. మనం కూడా ఇవ్వాల్సి వస్తుంది, ప్రేమించాలి కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. కానీ మనం ఇవ్వటం బట్టి ఏమవుతుందంటే మనం మోసపోతున్నాం. వాడు వస్తుండో తీసుకొని వెళ్ళిపోతుండో మనకు లేకుండా చేసేస్తున్నాడు. దానికి కారణం మనం ఆ వ్యక్తి మీద ఆధారపడుతున్నాం. ఆయన మన దగ్గర నుంచి ఏదో ఆశపడుతున్నాడు, మనని గుంతలు వేసేస్తున్నాడు. అట్లా కాకుండా మన కష్టాన్ని మనమే నమ్ముకొని మన మీద మనం ఆధారపడి మనం వెళ్ళినప్పుడు చాలా విషయాలు మనకు తెలియపరచబడతాయి. అందరు చెప్పింది వినాలా, తర్వాత మనకేం అర్థమైందో దాని ప్రకారం వెళ్ళిపోవాలా. అదే చాలా ఇంపార్టెంట్. దానికి మెయిన్ ఏంటంటే ప్రతిదీ కూడా దేవుణ్ణి అడగాల. ప్రభు ఆయన చెప్పింది కరెక్టా రాంగా, నువ్వు నాకు చెప్పి ఇంకేదైనా ఉంటే నువ్వు నాకు రూట్ చూపి. ఆయనకు అడిగినప్పుడు ఆయన రూట్ చూపిస్తాడు, ఆయనకు అడగకపోతే చూపాడు. మనం ఏంటంటే అన్నీ సొంతంగా తెలుసుకోవాలనుకుంటాం, సొంతంగా చేస్తాం, దేవుణ్ణి అడగం, దేవుని ఒక నడిపింపు కోసం అడగం. ఆడ శోధనకు గురి అవుతాం. అదే మనకి ఇంకా కొంతమంది భక్తులకి ఉన్న తేడా. ప్రతిదీ దేవుడిని అడుగుతూ దేవుడు చెప్పినది వింటూ మనం ముందుకు పోతే ఈజీగా మనకి సహాయం అందుతుంది. నేను ఇంటర్ చదివేటప్పుడు ఆ ఇంటర్ గ్రూప్ నేనే ఎంచుకున్నా, కాలేజ్ కూడా నేనే ఎంచుకున్నా. మా అన్న వాళ్ళు నారాయణ శ్రీ చైతన్యలో వేద్దాం అనుకున్నారు. నాకు సేవ చేయడానికి ఇబ్బంది అయితే ఆడ మొత్తం పిండేస్తారు అని చెప్పి అప్పుడు మా కాలేజు 9 గంటలకు పోయి 3 గంటలకు వచ్చేది ఉంటుండే, 2:30గా అయిపోతుండే కాలేజ్. అలాంటి కాలేజీలో జాయిన్ అయ్యి అదైంతో సేవ చేసుకోవచ్చు కదని చెప్పి అదే కాలేజ్ నేను జాయిన్ అయినా. తర్వాత డిగ్రీకి వచ్చేసరికి ఆ డిగ్రీ గ్రూప్ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు కూడా కాలేజ్ టైం 8 గంటల నుంచి 11 గంటలకు అయిపోతుంది, 3 గంటలే మా కాలేజ్ డిగ్రీ. తర్వాత పెళ్లి విషయంలో కూడా నేనే మొత్తం నాదే. ఎంతోమంది అవసరమా, నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, ఆ అమ్మాయి నీకు ఏం చేస్తుంది, అలా ఫ్యామిలీ అట్లా ఇట్లా ఎన్నో చెప్పారు, ఎన్నో మాట్లాడారు. కానీ దాని తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నా గురించి నాకు తెలిసినంత బయట వాళ్ళకి తెలియదు. అదే బయట వాళ్ళు చెప్పినట్టు నేను చేసుకుంటే చాలా ఇబ్బంది పడేటోని. వేరే వాళ్ళు చాలా సంబంధాలు చూపించారు. ఆ అమ్మాయి నాకంటే ఏజ్లో పెద్దగా ఉంది, చేసుకున్నా నీకు మంచి డబ్బు వస్తుంది, మంచి చదువుకుంది. వద్దని చెప్పిన. ఆమె నాకు లోపడదు, నేను ఆమెకు లోపడాల్సి వస్తుంది. ఇంకా వేరేవి కూడా చూపించారు. వద్దు, పేదవారిని చేసుకుంటే వాళ్ళు మన చేతిలో ఉంటారు, మనకున్నా లేకపోయినా నడిచిపోతుంది, బండి ముందుకు పోతుంది. లేదు అని అంటే మనం వాళ్ళ కాళ్ళ కిందికి పోయి ఇబ్బంది అయిపోతుంది. అట్లా మనం ఏంది అని అంటే మనది మనం చూసుకుంటూ మన ఆలోచన పదను చేసుకుంటూ దేవుణ్ణి వెతుకుతూ మనం వెళ్ళినప్పుడు అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ మనం వర్ణించలేము. దేవుణ్ణి అడగాల్సింది జ్ఞానం. బైబిల్లో ఒకటే వ్యక్తి అడిగాడు జ్ఞానం కోసం, ఆయననే సొలొమోన్ రాజు. ప్రపంచం మొత్తంలో నంబర్ 1 అంటే ఆయననే. ఆయనంత ధనవంతుడు ఎవడు లేడు. ఆయనకు వచ్చిన డబ్బు గురించి బైబిల్లో రాయబడ్డది. క్యాల్కులేటర్ కొడితే క్యాల్కులేటర్ పనిచేయదు, అంత డబ్బు వచ్చింది. క్యాల్కులేటర్ కూడా అర్థం కాదు దాన్ని ఎట్లా కౌంట్ చేయాలో. అది ఆయన జ్ఞానం పొందుకోవటం వల్ల, పేరు ప్రఖ్యాతులు పొందుకోవటం వల్ల. ఆయన చేసిన భయంకరమైన మిస్టేక్ ఏంటంటే ఆయన తన మీద తను నమ్మకం పెట్టకుండా భార్య మీద నమ్మిండు. బైబిల్లో సంసోను కూడా అంతే, తన మీద తను నమ్మకం పెట్టుకోకుండా ఢిల్లీల మీద నమ్మిండు. కథం. నాకు అర్థమైంది నా జీవితంలో, నేను ఎప్పుడైతే వేరే వాడిని నమ్మినానో వాడు నన్ను ముంచేసిండు. ఇంకా మనం ఏం చెప్పలేం, ఏం చేస్తాం. అందుకే మ్యాక్సిమం ఏంది అంటే
మన మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు మనకేం పెద్దగా అంత డిస్టర్బ్ కాదు. మన వల్ల అయితే చేస్తాం, లేకపోతే లేదు. అట్లా మనం చేసుకుంటూ దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఈజీగా మన లైఫ్ని మనం గెయిన్ చేసుకోవచ్చు. మనం ఉన్నత స్థాయికి మనం వెళ్ళిపోవచ్చు. చాలామంది ఏంటంటే వాళ్ళు నాకు సహాయం చేస్తారేమో, వీళ్ళు నాకు సహాయం చేస్తారేమో, అక్కడ పోతే బాగుంటుందేమో, ఇక్కడ పోతే బాగుంటుందేమో అని చెప్పి ఆ విధంగా వెళ్ళిపోయి వాళ్ళకి బలైపోతారు. వాళ్ళు కూడా చూస్తారు ఎవడన్నా వచ్చి నాకు హెల్ప్ చేస్తే బాగుండు అని. 10th చదువుతున్నప్పుడు 10th ఫెయిల్ అయిపోయినాం, మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్ రాయాలి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఎవడన్నా చూపిస్తాడులే, వాడి దాంట్లో చూసి వీడి దాంట్లో చూసి రాద్దాం అనుకుంటాం. కానీ ఫెయిల్ అయినప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎట్లుంటారు, అంతా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా అదొకటే మైండ్ సెట్లో ఉంటారు, నాకు ఎవడన్నా చూపిస్తే నేను రాస్తా, అరే ఇది ఇట్లుంది కదా అని చెప్పి మళ్ళీ నేను కష్టపడి చదివితే నేనే కొంతమందికి చూపించి డయాగ్రామ్లు గీయాల్సి వచ్చింది. ఒకవేళ నేనే చదవకపోతే మళ్ళీ నేను ఫెయిల్ అయిపోతుండే. ఫెయిల్ అయ్యేది అందుకే అన్నమాట. అంటే మన మీద మనకి నమ్మకం లేనప్పుడు, మన మీద మనం ఆధారపడినప్పుడు మనకు ఎవడు హెల్ప్ చేయలేడు, ఎవడు సపోర్ట్ చేయలేడు. మన కష్టాన్ని మనం నమ్ముకున్నప్పుడు, మన మీద మనం కాన్ఫిడెన్స్ పెట్టుకున్నప్పుడు అది మనల్ని లేట్ అయినా కానీ ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతుంది. అందుకే బైబిల్ ఏమన్నంటే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. యొక్క విషయం ఇదే ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని టెన్షన్స్ వచ్చినా మన మీదనే మనం ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి. మన మీదనే కాన్ఫిడెన్స్ మనం పెంచుకోవాలి. అది మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మనం పలానా వ్యక్తి మీద ఆధారపడ్డామా, పలానా వ్యక్తి దగ్గర పోయినామా, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నో చెప్తారు. ఇప్పుడు మా అయ్యగారి దగ్గర పోతే ఆయన నేను చెప్పిందే వినాలంటారు. నేను పోయినందుకే ఆయన నన్ను చెప్పిండు, ఆయన దగ్గరికి వెళ్ళి కట్ అయిపోయినాం. ఇంకో ప్రవక్త దగ్గరకు పోయినాం, ఆయన కొన్ని విషయాలు చెప్పిండు. అరే ఈయన మంచిగా ఉన్నాడు కదా, ఈయనను ఫాలో అవుదాం అనుకుంటే ఆయన కూడా నేను చెప్పిందే వినాలంటుండు. ఈయన మైండ్ ఆయన మైండ్ సేమ్ ఉంది. మళ్ళా నేను చెప్పిందే విధం, నాదే కరెక్ట్, నా అట్లనే ఉండాలి. అరే ఆయన వద్దనే ఇక్కడికి వస్తే ఇక్కడ స్వేచ్ఛగా బతుకుదామంటే ఈయన కూడా అట్లనే అంటున్నాడు, ఆయనను కూడా వదిలేయాల్సి వచ్చింది. ఆయన వల్ల ఏమైపోతుంది, ఇక కాని పని, మళ్ళీ మన దగ్గరికి వస్తారు కదా, ఎన్నో ఈయన అనుకున్నాడు, ఆయన అనుకున్నాడు, కానీ పోలే. నేను స్వేచ్ఛ కావాలి నాకు. ఒకరి మీద ఆధారపడినాం, నువ్వే దిక్కు స్వామి అన్న అంటే కథం అయిపోయినట్టే. వాళ్ళ వల్ల మనకి ఏం వచ్చేది ఏమి ఉండదు, కానీ మనదే వెళ్ళిపోతుంది. అట్లా చాలా పోయింది నాకు. హల్లెలూయా. మనుషులు, అధికారులు, ఈవెన్ దో దైవజనులు ఎన్ని మాటలు అంటారంటే, అది కూడా చేత కాలేదా, ఏం చేస్తున్నావు, అది 10 మందిలో అంటారు. మనకేమో అది తెలియదు. మనం ఆడ పోయినందుకే అన్నాడు ఆయన, మనం పోకపోతే ఆయన అనలేడు. అట్లుంటుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మీద మనం ఆధారపడాలి. మనం లేకపోయినా పస్తులు నీళ్ళు తాగి పడుకోవచ్చు, కానీ ఒకరి దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని మెయింటైన్ చేయాలి, మనల్ని కూడా మెయింటైన్ చేయాలి. మనకు వచ్చేది ఏముండదు అక్కడ, ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, అనుభవం వస్తుంది అంతే. మనం ఏం డెవలప్మెంట్ కాము. ఆయన కిందికి పోయిన తర్వాత ఇంక మనమేం డెవలప్మెంట్ అవుతాం. కాబట్టి మనం మ్యాక్సిమం స్వేచ్ఛగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. అందుకే మీరు ఉంటే కూడా మీ అందరికీ స్వేచ్ఛ ఇస్తాను అన్నమాట. అందరు మాట్లాడండి, అందరు చేయండి, నా మీదనే ఆధారపడకండి, నాకే చెప్పకండి. మీరు స్వతహాగా ఆలోచించండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎందుకంటే నేను అట్లా చేసి నిలబడినా. ఇప్పుడు నన్ను గల్లబెట్టి ఎవరు అడిగేటోడు లేడు. సేవ ఎందుకు చేస్తలేవు, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లు ఎందుకు పెట్టుకున్నావు, మనకు అవసరమా, నీ చర్చిలో పబ్లిక్ ఎందుకు వస్తలేదు, ఎవరు అడిగేటోడు లేడు నాకు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తా, నాకు ఇష్టం వచ్చిన వాక్యం నేను చెప్పుకుంటా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. నన్ను ఎవడు అడుగుతాడు?
అంతకుముందు వేరే దగ్గర ఉంటుండే, వేరే కింద ఉంటే పెద్ద టెన్షన్. ఇది చాలా చాలామందికి ఇది తెలియక చాలా బానిసత్వంలో వెళ్ళిపోయి, అమ్మో ఏమంటారేమో మా అయ్యగారు. ఒకప్పుడు మేము కూడా అట్లనే ఉండే. వాళ్ళు బిగించి ఎప్పుడైతే మనం భయపడతామో మస్తు పిండుతారు వాళ్ళు దైవజనులే కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం అమాయకులం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాం. మనం దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తే మనది మనమే రాజా. ఏముండదు బయట ప్రపంచంలో చూస్తే. మనం ఒకరి కింద ఉన్నన్ని రోజులు బానిస బతుకులే. అందుకే నేను సేవ చేసే వాళ్ళ సేవకు కూడా ఎవరికి కూడా నేను అలానే ఉండాలి, ఇలానే ఉండాలి, నా మాటకు మీద గౌరవం లేదా, ఎందుకు చేస్తలేరు, కొన్ని నేను చెప్పినప్పుడు మీరు చేయరు, అయినా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను చెప్పినవన్నీ కూడా రిసీవ్ చేసుకోలేరు, మీరు హ్యాండిల్ చేయలేరు. కొంతమంది దాన్ని తీసుకుంటారు, ఓహో వీళ్ళకి అంత లేదు, అంత దమ్ లేదు అని వదిలేస్తాను నేను. మళ్ళీ వెనకాల నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటాను, ఇట్లా చేస్తే బాగుంటుంది మీరు అని. అంత స్వేచ్ఛ ఇచ్చినందుకు ఏదైనా ఉంటే నా దాన్ని ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగా చెప్పుకుంటారు. నేను ప్రతిదానికి పీక మీద కత్తి పెట్టినా అనుకోండి, మీరు భయంతోనే సగం చచ్చిపోతారు. అయినా నేను పీక మీద కత్తి పెట్టడం ఏంది, నన్ను చూసి మీరు భయపడటం ఏంది, నేను ఏం చేస్తున్నా అని చెప్పి. బయట చర్చెస్లో ఇదే ఉంది, మనమే ఆడ కానుక ఇవ్వాలా, ఆయనను చూసి మళ్ళీ మనమే భయపడాలి. మనమే పోవాలి చర్చికి 10 సార్లు పోవాలి, ఆయన ఒక్కసారి కూడా రాడు. మళ్ళీ పోకపోతే ఆయన తిడతాడు, అమ్మో దైవజనుడు కదా అని చెప్పి మనం భయపడుతాం. మళ్ళీ దైవజనులకి మనం ఏమైనా చెప్తే మళ్ళీ శాపాలు వస్తాయి, అన్నీ వాళ్ళే అన్నమాట. ఎక్కడ న్యాయం ఉంది? ఇట్లా చాలామంది మా హైదరాబాద్లో ఉన్నారు, మోసపోతున్నారు. అవి ఎప్పుడు కూడా విడుదల రాదు, అంతే. ఇక నువ్వు నీకున్న మంచి హ్యాపీగా నువ్వు నిద్రపోవాలి. ఆయన కింద ఉన్నందుకు ఆయన ఫోన్ చేసి ఆడ ప్రేయర్కి రా అంటాడు. మళ్ళీ ఆయన ఓడు మనకే పంపిస్తాడు. మళ్ళీ మనం పోయేటప్పుడు మన పైసలు పెట్టుకొని పోవాలి, ఆయన పైసలు ఇవ్వడు. మళ్ళీ మనం పోయేటప్పుడు నిలబడి పోవాలి, కూర్చొని కూడా ట్రైన్ బుక్ ఏముండదు. వ్యక్తులు చెప్తారు, ఆ బ్రదర్ వచ్చిండు ప్రేయర్ చేసిండంటే, చూసినావా నా దగ్గర అట్లా మీరు ఉంటే అట్లాంటి సేవకులను పంపిస్తా, అంతే. ఈయన పొగడుకోవటానికి, ఈయనది నిలుపుకోవటానికి ఉంటుంది తప్ప మనది ఏముండదు. మరి మనం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతాం? ఇప్పుడు మా అయ్యగారు చర్చ్ ఉంది, చాలామంది వెళ్తారు ఆయన దగ్గర, చాలామంది ఇట్లనే బానిస బతుకులో ఉంటారు. ఆయన కూడా వాడుకుంటాడు, ప్రలోభాలు అన్ని గొల్లాలు పెట్టేస్తాడు ఆయన. బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన మా పాస్టర్ గారు ఆయన కూడా అంతే. నేను ఈయన కింద లేను, ఆయన కింద లేను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బతకలేము వేరే వాళ్ళ కింద ఉంటే. కాబట్టి ఇవి మనం తెలుసుకున్నప్పుడు, మనం ఇంకా నేర్చుకునే తత్వంలో ఉన్నప్పుడు దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడు. మనకు సపోర్ట్ చేసే వ్యక్తులను దేవుడు పంపిస్తాడు, మనకంతా అండగా. దేవుడు ఒకరి కింద బానిసంగా ఉండాలి, నువ్వు ఒకరిని చూసి నువ్వు భయపడాలి అన్నది దేవుని చిత్తం కాదు. మనం ఓన్లీ దేవునికే బానిసంగా ఉండాలి, దేవుని చూసే భయపడాలి. మనుషులను చూసి భయపడేటోడు దేవుని చూసి భయపడడు, దేవుని చూసి భయపడేటోడు మనుషులను చూసి భయపడడు. దేవుని చూసి భయపడినోడే రేపటి దినమ్మ బతకగలుగుతాడు. మనుషులను చూసి భయపడితే ఆ మనిషి ఉన్నన్ని రోజులే పోతా, ఆ మనిషి చచ్చిపోతే మనకు అడ్రస్సే ఉండదు. చాలా సంఘాల్లో చాలామంది సేవకులు ఒకరి కింద ఉండి సేవ చేసి సంఘం కట్టి అక్కడ ఏదైనా మిస్టేక్ వస్తే ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఎలగొట్టేస్తారు. ఎలగొట్టేస్తే ఈయనకి ఏమవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వస్తాడు. ఈయన సంఘం ఉండదు, పైసా ఉండదు, ఏముండదు. అరే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డం వేస్ట్. మళ్ళీ స్వేచ్ఛగా మనం చేయనీకి ఉండదు. ఆయన ఏమనంటే మళ్ళీ గొల్లాలు పెడుతుంటాడు. మళ్ళీ అది కష్టపడే వరకు 10 ఏళ్ళు మళ్ళీ అప్పటికి ఇంకా వయసు అయిపోతుంది. చాలా జీవితాంతం ఇట్లా ముందు చూపు లేక, చెప్పేవాళ్ళు లేక, అవగాహన లేక చాలామంది అట్లా వాళ్ళ లైఫ్ని పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పిలిచినవాడు దేవుడు, ఆ దేవుని కోసం నిలబడితే అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం స్వేచ్ఛ కోరుకోవాలి. ఈవెన్ దో భర్త కావచ్చు, భార్య కావచ్చు. అమ్మో భర్త ఏమనుకుంటాడేమో అంటే ఇక అయిపోయినట్టే. ఇంకా ఎంత మర్యాద ఇవ్వాలి అంతనే.
మనం భయపెడితే వాళ్ళు ఇంకా భయపెట్టిస్తారు, అసలు వాళ్ళు ఏందో చూపిస్తారు. మరి మనకేమొచ్చింది? అమ్మ మా భార్య ఏమనుకుంటుందేమో, నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో. వెళ్ళిపోని, ఏం చేస్తాం? ఎన్ని రోజులు భయంతో ఉంటాం? అమ్మో నా పిల్లలు చూడరేమో. చూడకపోతే చూడకపోని. మనం ఒంటరిగా వచ్చినప్పుడు ఏ పిల్లలు వచ్చారు, ఏ భర్త వచ్చిండు, ఏ భార్య వచ్చింది. మన కాళ్ళ మీద మనం నిలబడటం నేర్చుకోవాలి. ఇంకా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం, మర్యాద ఇస్తున్నాం, ఆ మర్యాద వాళ్ళు ఉంచుకోవాలి. పలానా మాట అంటే ఏమనుకుంటాడేమో మా ఆయన, పలానా మాట ఏమంటే మా భార్య ఏమనుకుంటుందేమో, ఏమని అనుకుంటే పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో. ఇట్లా చాలామంది భయపడుతుంటారు. వేస్ట్. ఆ భయమే వాళ్ళకి బిజినెస్. ఇదే చాలా భయంకరమైన జీవితం. ఎన్ని రోజులు అట్లా బానిసత్వంలో ఉంటారు? మనం కష్టపడాలి, మనం తినాలి, మనకు నచ్చిన ఫుడ్ తినాలి, హ్యాపీగా ఉండాలి. ఏది ఉంటే అది అవుతుంది. మనం చేయాల్సిన ధర్మం చేస్తున్నామా లేదా? ఈ అవగాహన ఎప్పుడైతే మనకు వస్తుందో లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ అక్కడే పటాపంచలవుతాయి. భర్త ఏమనుకుంటాడేమో మొత్తం జీతం తీసుకురావాలి, భార్య ఏమనుకుంటాడేమో మొత్తం జీతం తీసుకురావాలి, పిల్లలు ఏమనుకుంటారేమో అని చెప్పి వచ్చిన పైసలు కడుపుకు తినకుండా వాళ్ళకే పెట్టేయాలి. ఏమొచ్చింది దానివల్ల? నేను చెప్పిన కోణం అర్థం చేసుకోవాలి. చాలామంది అట్లనే, నా భార్య ఏమనుకుంటుంది ఏమో, నా పిల్లలు ఏమనుకుంటారేమో, మా బంధువులు ఏమనుకుంటారేమో, మా అత్తమామ. ఒకప్పుడు నేను కూడా అట్లనే అనుకున్నాను, మా అత్తమామ ఏమనుకుంటారేమో. వాళ్ళు ప్రతిదానికి రుబాబ్ చేస్తారు. తర్వాత వదిలేసిన మొత్తం. ఇప్పుడు రుబాబ్ లేదు, ఏం లేదు, ముఖం కూడా లేదు. సంవత్సరానికి ఒకసారి పోతాను నేను మా అత్తగారి ఇంటికి. ఈ సంవత్సరం అయితే పోనే లేదు. పోతానో లేదో కూడా తెలియదు. వేరే వాళ్ళు అయితే మా అల్లుడు ఎందుకు వస్తలేమని చెప్పి బెదిరించి అడుగుతా. వాళ్ళు అడగరు నన్ను. ఆయన వినడు, ఎవరి మాట వినడు, ఎవరి జోలికి రాడని అర్థమైపోయింది వాళ్ళకి. నాకు స్వేచ్ఛ జీవితం కావాలా, నాకు నచ్చిన దగ్గర నేను పోతా. నువ్వేంది నాకు చెప్పేది? నేను నీకోసం పుట్టలేదు కదా. చాలా ప్రాముఖ్యం. విశ్వాసంలో కూడా కొంతమంది అట్లనే ఉంటారు. నువ్వు ఆమె ఇంటికి ఎందుకు పోతున్నావు బ్రదర్? మా ఇంటికి రావాలా, మా ఇంట్లో ప్రేయర్ చేయాలా, వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు? అరే నీకు ఆమెకి గొడవ, నాకు అందరు కావాలా? లే నువ్వు వాళ్ళ ఇంటికి పోవద్దు. నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చినావంటే మా ఇంటికి రావద్దు. సరే ఓకే, కట్, మొత్తం టోటల్ కట్. నువ్వేందు నాకు చెప్పేది? నాకు ఇష్టం. ఎవరన్నా ఇంటికి పోతే నేను ఏమన్నా చేసుకుంటా. బతికిన కొన్ని దినాలన్నా మనం మంచిగా బ్రతకాలి, ధైర్యంతో బ్రతకాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోతే ఏముండదు. ఇంకెన్ని రోజులు? చాలామంది భయపడుతున్నారు. మన కాన్ఫరెన్స్లో కూడా చాలామంది భర్తతో భయపడతారు, పిల్లలతో భయపడుతూ మనం లేకపోతే వాళ్ళే లేరాడ. మనం ఒక్కరోజు లేకపోతే మొత్తం ఇల్లే, కుటుంబం, వాళ్ళ జీవితమే స్తంభిస్తుంది. రెండో రోజు అసలు వానికి ఎవరు కేర్ కూడా చేయరు. వాళ్ళని చూసి మనం షేక్ అవుతుంటాం. అమ్మో ఏమవుతుందేమో ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది. మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఉంటే ఏంది, ఊడిపోతే ఏంది? మనమే అట్లా తయారు చేసినాం. చాలా ప్రాముఖ్యం. అట్లా ఉంటుంది అన్నమాట లైఫ్లో మనం ఆలోచిస్తుంటే. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఏదైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకోండి. ఎవరు ప్రలోభాలకి వెళ్ళకండి. మీ జీవితం విలువైనది. దేవుడు మీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయనకు సమస్తం తెలుసు. ఆయన కోసం బ్రతకండి, హ్యాపీగా బ్రతకండి, మీకు మనసుకు నచ్చినట్టు బ్రతకండి. జ్ఞానం కోసం దేవుణ్ణి అడగండి. చాలా విషయాలు దేవుడు నేర్పిస్తాడు. నేర్పించడానికైనా రెడీగా ఉన్నాడు, మనం అడుగుతలేం. ఈ బానిస సంఖ్య నుంచి నన్ను విడిపించు ప్రభు అని అడగండి. మనని ఎవరైతే మనిషిగా చూస్తున్నారో, మనని ఎవరైతే ప్రేమిస్తున్నారో, మన దగ్గర నుంచి ఏది కోరుకుంటలేరు, కానీ ప్రేమిస్తున్నారు, ప్రేమనే కోరుకుంటున్నారు. అలాంటి వ్యక్తుల్ని ప్రేమించండి, అలాంటి వ్యక్తులకు లోబడి ఉండండి. వాళ్ళకు బానిసత్వంలో ఉన్న తప్పేమీ లేదు. అట్లా కాకుండా కొంతమంది ఒరలటం, కొట్టటం, బెదిరించటం, నేను కాబట్టి నీ జీవితం, నేను లేకపోతే అసలు నీకు జీవితం, ఇట్లాంటి డైలాగులు చెప్తారా?
లైట్ తీసుకోవటం బెస్ట్. వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళు చెప్పిందో అసలే వినొద్దు. ఏమీ ఉండదు ఆడ. వాళ్ళు ఏది చెప్పిందో ఫస్ట్ వాళ్ళ జీవితంలోనే కనబడదు. వాళ్ళేంది మనకు చెప్పేది? మనం కాబట్టి సంసారం చేస్తున్నాం అంతే. ఈ విధమైన మైండ్ సెట్ మీకు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఈజీగా హ్యాపీగా బ్రతకగలుగుతారు. నచ్చిన కూర తింటారు, పైసలు లేకపోయినా అడ్జస్ట్ అయిపోతారు. లేదు అని అంటే కష్టం. ఇప్పుడు మా ఓనర్ అమ్మ ఉంటుంది, ఆ రెంట్ కోసం మస్తు టెన్షన్ పెడుతుంది. నాకు రెంట్ కుదరలేదు అనుకో, నాకు ఇంతనే వచ్చిందని ఇచ్చేసి వస్తా, నెక్స్ట్ టైం మళ్ళీ ఇస్తా అని చెప్తా. ఆమె ఏమని అనుకోని వెళ్ళిపో అంటే సరే వెళ్ళిపోతా అని చెప్పి వేరే రూమ్ చూసుకొని వెళ్ళిపోతా. ఆమె కోసం ఎందుకు భయపడాలి? మనం ఇస్తేనే బతుకుతుంది ఆమె, బాగా అర్థం చేసుకోవాలి. మనం ఇస్తేనే ఆమె బతుకుతుంది, ఆమె కోసం భయపడటం ఏంది? లేకపోతే ఖాళీ చేయించేస్తారు, ఖాళీ చేపిస్తే పోనీ ఇంకో ఎక్కడైనా వెళ్దాం, ఎక్కడైనా వేరే రూమ్ దొరుకుతుంది. చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా అరే మనల్ని ప్రేమిస్తున్నారు అర్థం చేసుకుని మనం ఈజీగా బతకచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళ కోసం కూడా మనం బతకచ్చు. చాలామంది క్రైస్తవ జీవితంలో చూస్తే దేవునికి బానిసంగా ఉండకుండా పాస్టర్కి బానిసంగా ఉంటారు. మా అయ్యగారు ఏమంటారేమో, మా పాస్టర్ గారు ఏమంటారేమో. నేను నా చర్చ్ మెంబర్స్ అట్లుండా, ఫ్రీగా ఉంటా. నేను నన్ను చూసి భయపడితే ఇంకేముంటుంది? నేను ఏమైనా చంపేస్తాను వాళ్ళని? లేకపోతే పుట్టినప్పటి నుంచి వాళ్ళని పెంచుకుంటా వాళ్ళ మీద పైసలు ఖర్చు పెట్టుకుంటూ వచ్చినానా? నాకు పాస్టర్ అని వాళ్ళు మర్యాద ఇస్తుంది, అదే గొప్ప విషయం. అందుకే నేను చాలామంది ఇష్టపడతారు. ఆయన ఏం చెప్పడు, ప్రశాంతంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు అని చెప్పి. నేను నేర్చుకున్నది. నేను ఒక విశ్వాసికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు సేవకుని నాకు కూడా స్వేచ్ఛ ఉండాలి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, 100 రూపాయలు ఇచ్చినా మళ్ళీ ఎందుకు రాలే అని అడుగుతారు. నీ 100 రూపాయలు వద్దు, నువ్వు వద్దని కట్ చేసేస్తాను నేను. నువ్వేంది నాకు చెప్పేది? నాకు ఇష్టం, ఎక్కడన్నా వస్తా, ఏమన్నా చేస్తా. ఇది చాలా ఇంపార్టెంట్. మా చర్చిలో కొంతమంది విశ్వాసులు ఎట్లుండే అంటే అసలు నేను లేకపోతే అసలు ఆయన పాటలు పాడలేడు, అసలు సేవనే జరగదు, సంఘమే జరగదు, ఆయన ఉద్యోగం వెళ్ళిపోయి ఎన్నో చెప్పారు. వాళ్ళు ఉన్నా అట్లనే ఉన్నా, లేకపోయినా అట్లనే ఉన్నా. వాళ్ళే అయ్యో అనవసరంగా మంచి సేవకుని పోగొట్టుకున్నాం కదా. బయట నుంచి అడుగుతుంటాడు, ఆయన ఎట్లా సేవ చేస్తుండ్రు, వాక్యంలో ఏదైనా మార్పు వచ్చిందా, అదే అదే చెప్తుండా, తెలుగు ఏమైనా డెవలప్ చేసుకుంటా, అట్లనే ఉందా? మస్తు చెప్తుండే ఆయన వాక్యం, ఉన్ననే వచ్చిండు. అరే మా ఊరికి మేము పోలే, ఆయన పోతున్నాడు. అరే అనవసరంగా మంచి అలాంటి సేవకుని చూడలేదు, ఏందేందో ప్రలోభాలకు పోయినాం, సూటు బూటుకు పోయి నాశనం అయిపోయారు కదా అని ఫీల్ అవుతారు. నేనేం చేయాలా? అట్లా మనుషులు ఏం చేస్తారంటే మన దగ్గర ఏం లేదని చెప్పి అంచనా వేసి వదిలేస్తారు. దొరికిందే సందని చెప్పి మనం కూడా మొత్తమే కట్ చేయాలి, అప్పుడే విలువ తెలుస్తుంది. అయ్యో అయ్యో అని చెప్పి మనం కాలు పడితే ఇక అయిపోయినట్టే. అట్లా మనుషులే కాదు, ఫ్యామిలీ కూడా, కుటుంబం కూడా అంతే. ఇట్లా మీరు ఉన్నప్పుడు మీరు ఏ ప్రాబ్లమ్స్ అయినా జయించగలుగుతారు. కనీసం మనకు మంచి నిద్ర అయినా రావాలా. దుష్టుని చూసినప్పుడు భయపడొద్దు, వాడిని తరమాల, వాడిని భయపెట్టేలా, వాడు పారిపోతాడు. అదే బైబిల్ నేర్పించింది, దేవుడు అదే నేర్పించాడు. ఎవరిని చూసి భయపడొద్దు మనం, ఎవ్వడు ఏం చేయలేడు. ఓన్లీ ఒక తల్లిదండ్రులను చూసి భయపడాలా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి భయపడాలా. ఎవ్వరికి భయపడి ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. భయపడి 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 ఎవరైనా మనం భయపెట్టిస్తే మనం కూడా భయపెట్టేయాలి, మనం కూడా తిరగాల, ఎదురు తిరగాల. అప్పుడే వాళ్ళు కంట్రోల్కి వస్తారు, లేకపోతే మొత్తం రెచ్చిపోతారు. మా అత్తగారు ఫ్యామిలీ చాలా నెత్తినొప్పి ఫ్యామిలీ, చాలా నెత్తినొప్పి ఫ్యామిలీ. అక్కడ పోయిన వాళ్ళకి కొంతమందికి తెలుసు, అమ్మో వాళ్ళ అంటారు. మా బామ్మడిది ఇంకా, మా మామ కూడా అంతే. మీరు చూస్తేనే చెప్తారు. మా సడ్డ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన బయట ఎన్నో ఉంటాడు, అక్కడికి పోగానే పిల్లి అయిపోతాడు, ఆయన ఏం చేయడు. కానీ నేను అట్లా కాదు. స్టార్టింగ్లో భయపడినాను, ఎన్నో ప్రలోభాలకి గురి చేశారు, వాళ్ళు నాకే నేర్పిస్తారు. తర్వాత అర్థం చేసుకొని ఇక వీళ్ళతో మనకు సెట్ కాదని ఒక 2-3 సార్లు రివర్స్ అయితే అప్పటి నుంచి మొత్తం బంధం అంతా కూడా పటాపంచలైంది.
అలాకు ఉంటుంది, ఆయన వచ్చి ప్రేయర్ చేస్తే బాగుండు మా దగ్గరికి రా అని. నేను పోను. ఇంకా నువ్వు చెప్తే వచ్చేది ఏంది? నేను ఈమె కూడా ఏం చెప్పదు మా ఇంటికి రా అని చెప్పి. రాకపోతేనే మేలు అనుకుంటుంది ఈమె. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మనం దేవుడిని నమ్మినాము. ఎప్పుడు కూడా వేరే వాళ్ళని చూసి భయపడద్దు, ధైర్యం కలిగి ఉండాలి. ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. నా భార్య లేకపోతే నేను బతకలేనేమో, పిల్లలు లేకపోతే బతకలేమో అంటే కాదు. పెళ్లి కాకముందు ఎట్లా బతికినావు నువ్వు? ఇలా నీ కాళ్ళ మీద నువ్వు బతికినావు. అప్పుడు కూడా అంతే. సడన్లో భార్య చచ్చిపోతుంది, సడన్లో పిల్లలు చచ్చిపోతారు. ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. నేనేం చేయాలి? నేనైతే చంపలేను కదా, నేను చంపుకోలేను. లేకపోతే వచ్చి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. పిల్లలు కూడా పెళ్ళి అయిపోతే మాయమైపోతారు, వేరే విదేశాల్లో వెళ్ళిపోతారు. భార్య కూడా విడాకులు ఇచ్చి ఎటో పోతుంది. మనం ఏం చేస్తాం? కొంతమంది పిరుకోళ్ళు ఉత్తిగా ఊరేసుకొని చచ్చిపోతారు. మరి దానికి పెళ్ళి ఎందుకు చేసుకోవాలా? చాలామందికి ఒక భయం ఉంటుంది. అమ్మో, నా భర్త లేకపోతే నేను బతకలేను, నా పిల్లలు లేకపోతే నేను బతకలేను. వాళ్ళు నయా పైసా కూడా ఖర్చు పెట్టరు. కనీసం బాగాలేకపోతే బాగున్నావా హాస్పిటల్కి పోదాం, అయ్యో నా భార్యకి బాగాలేదు నలుగురిని పిలుస్తాం, ఏముండదు. నా భర్తకు బాగాలేదు సరే ఏదైనా చేద్దాం, ఏముండదు. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఎంతో ఆలోచించి రాత్రింబగలు ఆలోచించి నిద్రపోకుండా ఏదేదో చేసుకుని రోగాలు తెచ్చుకొని బాధపడే సమాజంలో ఉన్నాం మనం. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తా ఏంది అని అంటే, ఎవరిని చూసి భయపడద్దు, ప్రేమించండి. మీ విలువను అర్థం చేసుకోలేదు అనుకోండి, లైట్ తీసుకోండి. ఊకే అయ్యో నా మాట వింటలేడు ఏడిచి వేస్ట్. బుర్రలో మట్టి ఉన్నప్పుడు వినరు. మనం ఏం చేస్తాం? మనం మంచి మార్గంలో రావాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం చేసినట్టు ఎవడు చేయడు. కన్నీరు గారుస్తున్నాం, ఉపవాసం ఉంటాం, ప్రైజ్ ది లార్డ్, ఎన్నో చేస్తున్నాం. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మా భార్య నా మాట వినదు, నేనేం చేయ? ఆమెకేం ఒత్తిడి పెట్టా, టార్చర్ పెట్టా, నేను వదిలేస్తా. ఆమెకు దెబ్బ తాకుతుంది. అరే ఆయన చెప్పినప్పుడు నేను వినలే అని ఫీల్ అవుతుంది. మరి నేను అప్పుడు చెప్పినా కదా, దెబ్బ తాకద్దనే చెప్పిన నీకు. పిల్లలకు కూడా అంతే, పెద్దగా పట్టించుకొని నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్తా, మర్యాద చేస్తే మంచిగా చెప్పుకుంటూ వస్తా. మర్యాద ఇవ్వలేదనుకో వదిలేస్తాను నేను, మీ దారిలో మీరు బతకంటారా బాబు అని. పెద్దగా ఎందుకు వాళ్ళకే తెలుస్తుంది, మా నాన్న చెప్పిన మాట వినలే, మేము అందుకే ఇట్లా అయిపోయినాం అట్లా అని చెప్పి నేను వాళ్ళని బతిమలాడుకుంటూ వాళ్ళ కాలు మొక్కుతూ ఉండాలా? పోనీ ఉన్నా కానీ ఏమన్నా వర్కౌట్ అవుతుందా? కాదు. అరే ఆయన చెప్తుంది మన మంచి కోసమే అని చెప్పి గుర్తుపట్టాలా. లోకంలో అదే, ఫ్యామిలీలో అదే కనబడదు. మనమేమో ఉపవాస ప్రార్థనలు చేస్తాం, కన్నీరు గారుస్తాం, దేవుడిని నమ్ముతాం. వాళ్ళు బాగుండాలనే మనం ఇవన్నీ చేస్తాం, వాళ్ళకుండానే ఉండదు పట్టింపు. మళ్ళా మనం చెప్పింది ఒక్కడు కూడా వినరాలు, ఒక్క సహాయం కూడా చేయరు. మనం మొత్తం శరీరం దారపోస్తాం, రక్తం దారపోస్తాం, ప్రాణమే కానీ ఉండదు ఆడ. అట్లా వాళ్ళని తయారు చేసేందుకు కూడా మనమే. అమ్మో 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 ఏమవుతుందేమో, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మీకు వస్తున్న అప్పులు కావచ్చు, మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, మీకున్న రోగాలు కావచ్చు, మీ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకొని మీరు ధైర్యంగా బ్రతికితే మిమ్మల్ని ఎవడు ఏం చేయడు. మీ కంట్రోల్లో మీరుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. వేరే వాళ్ళ ప్రలోభాలకు మీరు వెళ్తే మీకు వచ్చేవన్నీ ప్రాబ్లమ్సే. వాడేమనుకుంటాడేమో, వీడేమనుకుంటాడేమో అనుకుని మనం ఏం చేస్తాం? నేను మొన్న ఒక పేషెంట్ దగ్గర నుంచి ఒక 2000 రూపాయలు తీసుకున్నా బదల్ ఈఎంఐ కట్టడానికి. అది ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన అడిగిండు, హాస్పిటల్కి రా నన్ను తీసుకపో అంటే, అంతకుముందు రోజు పోయి ప్రేయర్ చేసిన. నెక్స్ట్ డే నిన్న పోతే నేను ఫోన్ చేస్తేనే లేచిండు ఆ పేషెంట్. పోదాము అంటే వాళ్ళ ఇంటి ముందల సిమెంట్ రోడ్ వేసారు. నేను చూసి, అంకుల్ గారు ఇప్పుడు వెళ్ళలేము కదా, రేపు వస్తా అని చెప్పిన. పాపం ఆయన ఫీల్ అయ్యండి, అయ్యో అంత దూరం నుంచి వచ్చింది కదా అని. అవసరం అయినది, ఆయన ఫోన్ చేయాలా? ఈరోజు నా ఫోన్ కోసం వెయిట్ చేసి నేను ఫోన్ చేయలేదు. నేను ఆయనకు 2000 ఇవ్వాలి ఆయనకి.
అరే ఆయన ఏమనుకుంటాడేమో 2000 ఎక్కడి నుంచి, నేను నాకేం టెన్షన్ లేదు. నీకు ఉండాలి ఇంట్రెస్ట్. నేను చెప్పేసి నేను అంత దూరం నుంచి వచ్చి వేస్ట్ అయ్యి పెట్రోల్ వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది. నేను ఏంటంటే ఆయన ఫోన్ చేస్తే పోదాం అనుకుని వెయిట్ చేసిన, డే మొత్తం వేసిన, రాలేడు. నేనేం చేయాలి? ఆయనకు 2000 ఇవ్వాలి నేను. అరే ఆయనకు 2000 ఇవ్వాలి, ఆయన ఏమనుకుంటాడు ఏమో అనుకుని పోతే ఇక అయిపోయినట్టు. ఆట ఆడిస్తారు వాళ్ళు, ఎన్నో డైలాగులు కొడతారు. మనం పోయినందుకే డైలాగులు కొడతారు, మనం పోకపోతే ఏముండదు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. నిజాంపేట్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఉంటుంది, అంతా వాళ్ళు అక్కడక్కడే ఉంటారు. నేనే అక్కడి నుంచి దూరం ఉంటా. నాకు నచ్చితే, నాకు ఓపిక ఉంటే, నా చేతిలో పైసలు ఉంటే ఆ మీటింగ్కి పోతా, లేకపోతే పోను. నేను పెద్ద పెద్దోళ్ళు కూడా పిలుస్తారు. కొంతమంది దగ్గర ఎట్లుంటుందంటే పెద్దోళ్ళు పిలిస్తే పోతారు, చిన్నోళ్ళు పిలిస్తే పోరు పాస్టర్స్. మనకు అట్లుండే. ఆయన పెద్దోడైతే నేనేం చేయాలి? నా వల్ల కాలే, నేను రాలే, ఏమన్నా అనుకోను. నువ్వు నాకు రాకు, సపోర్ట్ చేయకు, ఫోన్లలో మాట్లాడకు. నా దగ్గర వస్తే, నా దగ్గర ఉంటే నేను వస్తా, ప్రేయర్ చేస్తే వెళ్ళిపోతా. నా వల్ల ఏదైనా సహాయం అప్పటికి ఏదైనా అయితే చేస్తా. నువ్వు చేస్తే చేయి, లేకపోతే లేదు. నువ్వు పెద్దోనివి, చేస్తే చేస్తావు, లేకపోతే లేదు. నీ సహాయం కోసం నేను కూర్చుంటే నీకేదైనా నువ్వు మాయమైపోతావు. అప్పుడు నేను ఎవరి దగ్గర అడగాలి? ఎవరున్నా లేకపోయినా నాకు సహాయం దొరుకుతుంది, దేవుడు చేస్తాడు. కానీ నిన్ను సాటిస్ఫై చేయడానికి నీ దగ్గర అయితే నేను చేతులు జోడించుకొని నేనైతే ఉండలేను, నా వల్ల కాదు. అది నా క్యారెక్టర్, చాలా ప్రాముఖ్యం. నేను చెప్పే వాక్యం కావచ్చు, నేను వెళ్తున్న విధానం కావచ్చు, అంత ఇదే ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళకి అట్లా ఏముండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పుడే ఉంటుంది. అమ్మో చెప్తే ఆమె ఫీల్ అవుతుందేమో, అవుతావు కానీ నేనేం చేయాలి? ఎవడు చెప్పలే కాబట్టి నేను చెప్తున్నా. అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళని బాధ పెట్టాలని, వాళ్ళని హింసించాలి, వాళ్ళని బ్లేమ్ చేయాలి, వాళ్ళని అట్లా చెప్పాను. కానీ నువ్వు చేసిన మిస్టేక్ ఇదని చెప్పేస్తాను నేను. సరే ప్రేయర్ చేద్దాంలే, దేవుడు కార్యం చేస్తాం. కానీ చెప్తే వాళ్ళు కట్ అయిపోతారేమో బంధం. కట్ అయిపోతే కట్ అయిపోని, ఏం చేస్తాం? అట్లా ఎంతోమంది కట్ అయిపోయారు. ఇప్పుడు చాలా దగ్గర ఏంది అంటే మనం చెప్తే ఏమైనా అవుతుందేమో అని ఆ ప్రలోభాల్లో ఉండి అట్లా పెట్టుకుంటున్నారు. మన వల్ల అట్లా కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ శరీరం ఏది చెప్తుందో అది వినండి, మీ మనసు ఏది చెప్తే అది చేయండి. దేవుడు మీకు ఏది చెప్తే అది చేయండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం టెన్షన్ పడకండి. సండే చర్చికి పోకపోతే మా పాస్టర్ గారు రారేమో, నేను చచ్చిపోతే సమాధి చేయడేమో, చాలామందికి ఉంటుంది. ఎవడో ఒకడు సమాధి చేస్తాడు. మన పేరు మీద ఎంతమంది రావాలనుకుంటారో అంతమంది వస్తారు. మన పేరు మీద ఎవడొచ్చి సమాధి చేసేది ఉంటుందో వాడు వచ్చి చేస్తాడు. పాస్టర్ ఏంది, మనం నమ్మింది ఏడవుతుంది? మనం అప్పటికి చూస్తే మనం ఎవరినైతే నమ్మేమో వాడే రాడు. రాలేకపోయిన బ్రదర్ కొంచెం వర్షం వచ్చిందని చెప్తారు ఆ టైంకి. అట్లుంటుంది అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ఒక టైంలో ఒక బ్రదర్ని బాగా నమ్మినా అనమాట. పెళ్లి టైంలో ఆయన నాకు సపోర్ట్ చేస్తాడు, ఆయన వస్తాడు, ఆయన గురించి ఊహించుకున్నట్టు ఆయన వస్తాడు చేస్తాడు. ఆయననే రాలే. ఆయన ఒక పెద్ద స్టోరీ అల్లిండు. నాకు కొంచెం వచ్చేటప్పుడు కాలుకి యాక్సిడెంట్ అయింది, కాలు బెనికింది అని చెప్పి స్టోరీ అనమాట అది. బండి దిగి మంచిగానే వస్తుండు, నేను కనబడంగానే కుంటుకుంటూ నడుస్తుండు. అప్పటి వరకు మళ్ళీ మంచిగానే నడిచిండు. తర్వాత మెల్లగా కటింగ్ ఇచ్చేసినాం. ఇక ఆయనకు తెలియదు ఎందుకు కట్ చేసినాము. అట్లుంటుంది అనమాట లోకంలో. అందుకే ఎవరిని నమ్మద్దు, ఎవరినో సాటిస్ఫై చేయాలని చేయొద్దు. మన మనసు తృప్తి కలిగిందా లేదా చూసుకోవాలా. నేను మీకు కూడా చెప్పేది అదే. బ్రదర్ అంత దూరం చూస్తున్నాడు, చేతిలో పైసలు లేవు, ఎట్లా అప్పులు చేసి చికెన్ వండి చికెన్ పెట్టకపోతే ఆయన ఫీల్ అవుతాడేమో, మంచి కానుక ఇస్తే ఇవ్వకపోతే ఆయన ఫీల్ అవుతాడేమో, అయ్యో అంత దూరం చూస్తుండు కదా, అట్లా మీరు టెన్షన్ పడద్దు, వేస్ట్. నేను ఇంకా మీకు అర్థం కాలేదని అర్థం. అందుకే నేను ఇండైరెక్ట్గా చెప్తుంటే ఏమి వండకండి, ఏం పెట్టకండి, వస్తాము ప్రేయర్ చేస్తాం వెళ్ళిపోతాం. నేను వచ్చినప్పుడు మీరు సంతోషపడాలా, మీరు భయపడితే ఏముంటుంది? నేను నా సాటిస్ఫాక్షన్ కోసం వస్తున్నాను, కొద్దిసేపు ఉంటాను, ఏదో మాట్లాడతాను, ప్రేయర్ చేస్తాను, వెళ్ళిపోతాను.
నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే, సరే నా వర్క్ నేను చేసేసిన కదా అని, అంతే. అంతకుమించి ఏముంటుంది? అట్లా మీ దగ్గర నుంచి ఆశించేది ఉన్నదంటే నా ప్రతి మాటలో ఆశించేదే ఉంటుంది. టెక్నిక్లు ఉంటాయి మస్తు. నాకు టెక్నిక్లు తెలియదా? పైసలు ఎట్లా కమాయించాలి, ఏం చేయాలి? కానీ అది నా క్యారెక్టర్ కానే కాదు. నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. కొంతమంది ఇళ్ళలో వస్తుంటే ఫస్ట్ మా ఇంటికి రండి అంటారు. ఆ ఇంటికి పోనీకి ప్రాణం పోతుంది ఇక్కడ. అది ఆయన ఏమనుకుంటే మనకు అట్లా ఏమి ఉండదు. నేను మీ ఇంటికి రాలేను, నెక్స్ట్ టైం వస్తాను, లాస్ట్లో వస్తానని చెప్పిస్తాను. ఎందుకంటే పోవటం కష్టమవుతుంది నాకు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీకోసం మీరు బ్రతకటం నేర్చుకోండి. దేవుని కోసం బ్రతకటం నేర్చుకోండి. ఎవరినో సాటిస్ఫై చేయాలి ఏదో అంటే అది మనం సాటిస్ఫై చేయలేం. మనం ఎన్ని చేసినా కానీ ఏదో ఒక పుల్ల పెడతారు ఆడ. అది ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదు, నీకు చేత కాదు, నేను కాబట్టి నేను నమ్మిన ఎన్నో చెప్తారు. నువ్వు ఎన్నైనా చెయ్యి. ఇది ఒకటి మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మనకి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా బెదిరించారు అనుకో, ఎవరైనా గట్టిగా మాట్లాడారు అనుకో, వెంటనే బంధం కట్ చేసేసేయాలి. నువ్వేంది నాకు చెప్పేదని. మనం వాళ్ళని బెదిరించద్దు, మనం ఏమనదు, మనం సైలెంట్గా ఉండి ఆయనకు తెలియద్దు అసలు ఎందుకు కట్ అయిపోయాడు అని. మనం చెప్పినామనుకో, ఆయన మస్తు అహంకారం ఉంది, అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి అంటాడు. ఒక పాస్టర్ గారు ఉండే, ఆయన లెక్కలు కొన్ని నచ్చలే, కట్ చేసేసిన నేను. ఆయనకు తెలియదు ఎందుకు కట్ చేసినాను. ఆయన ఫీల్ అయ్యిండు. వాళ్ళ భార్య ఖాళీ రీపోయింది. ఇక సడన్లో ఫోన్ చేశారు. సరే ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారేమో అనుకొని మళ్ళీ ఫోన్లో లేపి మామూలుగానే మాట్లాడినా. సెట్ అయిపోయింది ఆయన. నేను నీ దగ్గరికి వెళ్ళి ఏం కోరలేదు, నువ్వు పెద్ద పెద్ద డైలాగ్లు కొట్టినావు, నాకెందుకు కొట్టాలను, నేనేం చేసినా అని చెప్పి. నా వల్ల అయితే నేను వస్తా, నేను రాకపోతే నువ్వు మాట ఇచ్చి రావాలి. ఎక్కడైతుంది నా వల్ల? 30-40 కిలోమీటర్లు మూమెంట్ లేకుండే, దానికే పెద్ద పెద్ద డైలాగులు. కాబట్టి మనము బాగా అర్థం చేసుకొని స్వేచ్ఛగా బతకడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇంట్లో కొడుకు పెద్ద డైలాగులు కొట్టినా, కూతురు పెద్ద డైలాగులు కొట్టినా దాన్ని టాలరేట్ చేయకండి. రివర్స్ డైలాగ్ కొట్టండి, బెదిరించండి, ఏం కాదు ఆడ. లేదు అంటే వాళ్ళు మొత్తం మిమ్మల్ని తొక్కి పడేస్తారు. మరి నువ్వే కదా మమ్మీ నాకేం అనేదాన్ని కావు, అందుకే నేను ఇట్లా తయారైనా అంటారు వాళ్ళు. గట్టిగా వార్నింగ్ అని గట్టిగా ఉండండి. ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలను మీరు దీవించు, ధైర్యపరచు, అన్ని విషయాల్లో మీరు తోడే ఉండు. చీకటి సైతాన్ని శక్తులను కూల్చివేయండి. ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వారి ఆశలను తీర్చండి, రాకళ్ళు సిద్ధపరచండి. ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటికి రావాలో మీరు నేర్పించు. స్వదాగా బ్రతికే కృప దయచేయండి. వాళ్ళు ఓన్లీ నిన్నే భయపడాలా, నిన్ను చూస్తూ నడవాలా, లోకంని సాటిస్ఫై చేయాలని, అయ్యో పలానా వ్యక్తులు నా మాట వింటలేరు కదా అని అట్లా ఫీల్ అవ్వకుండా అద్భుతం జరిగించు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో జ్ఞానం దయచేయి. నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సాక్షిగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్. రేపు మార్నింగ్ కలుసుకుందాం 5 గంటలకు.